వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈరోజు మనం 100 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. అలాగే ఎంట్రీ యూట్యూబ్ ఛానల్లో మీకు హిస్టరీ మారథాన్ అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మారథాన్ క్లాసెస్ ఉన్నాయి. అవి చూడండి, మీకు ఈ అప్కమింగ్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది మీకు టీఎస్పీఎస్సి సబ్ ఇన్స్పెక్టర్కి అలాగే మీకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈస్ ద కంట్రీ టు బై బ్రహ్మోస్ మిసైల్ ఫ్రమ్ ఇండియా? సో టైం లేకపోవడం వల్ల క్వశ్చన్స్ని తెలుగులో చేయలేదు, నేను తెలుగులో కూడా చదువుతాను. ఓకే, సో ఏ కంట్రీ బ్రహ్మో మిసైల్స్ని ఇండియా నుంచి కొనుగోలు చేసింది? ఏ శ్రీలంక, బి బంగ్లాదేశ్, సి ఫిలిప్పైన్స్, డి వియత్నాం. ఆన్సర్ ఏంటి అంటే మనకి ఫిలిప్పైన్స్ అన్నమాట. సో ఫిలిప్పైన్స్ ఇండియా నుంచి బ్రహ్మోస్ మిసైల్ని కొనుగోలు చేసింది. అసలు బ్రహ్మోస్ మిసైల్ ఏంటి? ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది రష్యా మరియు ఇండియా జాయింట్ వెంచర్ అన్నమాట. ఓకే, బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర నది, ఎంఓఎస్ మాస్కోవా అంటే ఏంటి? రష్యాలో ఉన్నటువంటి నది అన్నమాట. ఈ రెండు నదుల పేర్ల మీదుగా బ్రహ్మోస్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ బ్రహ్మోస్లో మనకి స్పీడ్ ఎంత అంటే 2.8 మ్యాక్, అంటే 3 times స్పీడ్ ఆఫ్ ది లైట్ అన్నమాట. సో స్పీడ్ కాంతి వేగం కన్నా 3 రెట్లు ఎక్కువ ఈ 2.8 మ్యాక్ అంటే. అలాగే ఇది ఏ మిసైల్ అంటే మనకి క్రూయిజ్ మిసైల్ అన్నమాట. క్రూయిజ్ రకానికి చెందినటువంటి మిసైల్ అన్నమాట. సో ఇలాంటి బిట్స్ కూడా అడుగుతారు కాబట్టి చెప్పాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్ చూడండి, జస్టిస్ ఆయేషా మాలిక్ becomes first women judge of Supreme Court of. జస్టిస్ ఆయేషా మాలిక్ అనే ఆమె ఒక సుప్రీం కోర్టుకి ప్రధాన న్యాయవాది అన్నమాట. సో ఆమె ఏ కంట్రీ సుప్రీం కోర్టుకి చీఫ్ జస్టిస్ అని అడుగుతున్నారు. ఏ బంగ్లాదేశ్, బి ఆఫ్ఘనిస్తాన్, సి మయన్మార్, డి పాకిస్తాన్. సో పాకిస్తాన్ హిస్టరీలోనే ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఎవరు అంటే ఆయేషా మాలిక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద న్యూ టైటిల్ స్పాన్సర్ ఆఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022? ఐపీఎల్ చాలామంది ఫేవరెట్ కదా, క్రికెట్ లవర్స్ అందరికీ ఐపీఎల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్. సో ఈ ఐపీఎల్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి కంపెనీ ఏది అని అడుగుతున్నారు. సో 2022కి 2023కి కూడా ఐపీఎల్ని స్పాన్సర్ చేస్తుంది ఏంటి అంటే టాటా గ్రూప్ అన్నమాట. ఓకే, టాటా గ్రూప్ ఐపీఎల్ని స్పాన్సర్ చేస్తుంది. ఇది వరకు వివో కంపెనీ, చైనీస్ మొబైల్ కంపెనీ అయినటువంటి వివో స్పాన్సర్ చేసేది, ఇప్పుడు టాటా గ్రూప్ స్పాన్సర్ చేస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటండి టాటా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ఉమెన్స్ సింగిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022? మనకి గేమ్స్, స్పోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో. సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఒకటి, వింబుల్డన్ ఒకటి, సో ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఫ్రెంచ్ ఓపెన్, వీటిలో ఎవరు విజేతలు అనేవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్లో విన్నర్ ఎవరు? ఇక్కడ ఉమెన్స్ విన్నర్స్ ఇచ్చారనమాట, మెన్లో కూడా ఉన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ కేటగిరీలో విన్నర్ ఎవరు అంటే రఫెల్ నడల్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ ఎవరు అంటే మెన్ కేటగిరీలో రఫెల్ నాదల్. బట్ ఇక్కడ ఉమెన్ కేటగిరీలో ఎవరు అంటే ఆష్లే బాటి. ఈ రఫెల్ నాదల్ ఎవరి మీద గెలిచారు అని కూడా చాలాసార్లు అడుగుతారు. ఈ రఫెల్ నాదల్ ఎవరి మీద గెలిచారు అంటే డానియల్ మెద్వదేవ్. ఓకే, డానియల్ మెద్వదేవ్ మీద రఫెల్ నాదల్ గెలిచారు అనమాట ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై ఏ వరల్డ్ బ్యాంక్, బి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, సి ఐఎంఎఫ్, డి యుఎన్సిటిఏడి. ఓకే, మనకి కొన్ని రిపోర్ట్స్ అనేవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ రిపోర్ట్స్లో ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్, అంటే వచ్చే అప్కమింగ్ ఇయర్లో కంట్రీస్ యొక్క ఎకానమీ ఎలా ఉంటుంది, ఎంత జీడిపిని సాధించవచ్చు అని చెప్పి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని రిపోర్ట్స్ ఇస్తాయన్నమాట. అందులో ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు మనకి. వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఐఎంఎఫ్, యుఎన్సిటిఐడి. వరల్డ్ బ్యాంక్ అండి.
సో వరల్డ్ బ్యాంక్ ఈ వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఇట్ ఈస్ ఎ యాన్యువల్ రిపోర్ట్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మరి ఏ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అంటే, సో గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ UNCTAD అనేది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే UNCTAD. ఓకే. IMF మరి ఏం రిలీజ్ చేస్తుందంటే గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్. గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ దీన్ని రిలీజ్ చేసేది ఏంటి అంటే IMF. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సర్ గార్ఫీల్డ్ సోబర్ ట్రోఫీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్స్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఏ విరాట్ కోహ్లీ, బి పాట్ క్యూమిన్స్, సి జస్ప్రీత్ బుమ్రా, డి షాహిన్ అఫ్రిది. ICC మెన్స్ క్రికెటర్ కప్ ఎవరికి వచ్చిందంటే అవార్డు షాహిద్ అఫ్రిదికి వచ్చిందనమాట. ఓకే. ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే షాహిన్ అఫ్రిది. అదే ICC ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే స్మృతి మందన. ఓకే. స్మృతి మందనకి ICC ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది అవార్డ్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ వచ్చిందనమాట. ICC ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వచ్చింది ఎవరికి? స్మృతి మందనకి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ప్రాజెక్ట్ పరివేష్ టు ఎరాడికేట్ మాల్ న్యూట్రిషన్ అమాంగ్ చిల్డ్రన్. ఏ స్టేట్ గవర్నమెంట్ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నిరోధించడానికి ప్రాజెక్ట్ పరివేష్ అని ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది? ఏ కేరళ, బి ఉత్తరప్రదేశ్, సి అస్సాం, డి ఒడిస్సా. సో ఈ ప్రాజెక్ట్ పరివేష్ అనే పథకాన్ని స్టార్ట్ చేసిన గవర్నమెంట్ ఏంటి అంటే అస్సాం గవర్నమెంట్. ఓకే. ఈ అస్సాం గవర్నమెంట్ చిన్నపిల్లల్లో అంటే 6 months నుండి 6 years ఉన్నటువంటి పిల్లల్లో పోషకాహార లోపాన్ని నిరోధించడానికి అస్సాం గవర్నమెంట్ ప్రాజెక్ట్ పరివేష్ని అనే పథకాన్ని స్థాపించిందనమాట, ప్రారంభించింది. ఓకే. 8th క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద ఫస్ట్ సిటీ ఆఫ్ ద కంట్రీ టు లాంచ్ వాటర్ మెట్రో ప్రాజెక్ట్. వాటర్ మెట్రో ప్రాజెక్ట్ అంటే ఏం లేదండి, వాటర్లో ఒక పెద్ద బోట్ అనమాట. సో దాంట్లో ప్యాసింజర్స్ని క్యారీ చేస్తారు. సో వాటర్ మెట్రో ప్రాజెక్ట్ని స్థాపించినటువంటి సిటీ ఏంటి అంటే కొచ్చి. కొచ్చి ఈజ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ టు స్టార్ట్ వాటర్ మెట్రో సర్వీసెస్ అనమాట. వాటర్ మెట్రో సర్వీస్ స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి సిటీ ఏంటి అంటే కొచ్చి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం భారతదేశంలో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు క్వశ్చన్. ఏ చండీగఢ్, బి గౌహతి, సి భోపాల్, డి హైదరాబాద్. రీసెంట్గా తెలుసు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరండి? జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్. ఈయన హైదరాబాద్లో ఓపెన్ రాక్ మ్యూజియంని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ మ్యూజియంలో 35 types ఆఫ్ రాక్స్ ఉన్నాయి, అంటే 35 రకాల రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ కూడా ఒక 4.4 billion years ago అన్నమాట. అంటే 4.4 billion సంవత్సరాల క్రితం ఎర్త్లో ఫామ్ అయినటువంటి ఈ రాళ్ళ గురించి మనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఓపెన్ రాక్ మ్యూజియంలో ఉంటుందన్నమాట. ఎక్కడ ఓపెన్ అయింది అంటే మనకి హైదరాబాద్లో. ఓకే. రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి ఎండోమెంట్ ఎగ్జామ్స్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, కాబట్టి ఈ క్వశ్చన్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ఫస్ట్ శానిటరీ నాప్కిన్ ఫ్రీ పంచాయత్ కుంబ్లంగి విలేజ్ లొకేటెడ్ ఇన్. ఓకే. శానిటరీ నాప్కిన్ ఫ్రీ అంటే మనకి ఉమెన్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ టైంలో శానిటరీ నాప్కిన్స్ అనేవి యూస్ చేస్తారు. ఎందుకు? పర్సనల్ హైజీన్ కోసం. సో ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి ఎన్వైరన్మెంటల్లీ చాలా పొల్యూషన్ జరుగుతుందన్నమాట దాంట్లో యూస్ చేసేటువంటి ఈ పదార్థాల వల్ల. సో ఈ శానిటరీ నాప్కిన్స్కి బదులు
మెన్స్ట్రువల్ కప్స్ అనేవి ఉంటాయి. మెన్స్ట్రువల్ కప్స్ అనేవి యూజ్ చేస్తే ఈ శానిటరీ నాప్కిన్స్ బదులు మెన్స్ట్రువల్ కప్స్ని యూజ్ చేస్తే ఇవి 4 to 5 years వరకు యూజ్ చేయవచ్చు. లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఎన్వైరన్మెంటల్లీ సస్టైనబుల్ అన్నమాట. ఓకే, సో అందుకని ఈ కుంబ్లంగి అనే విలేజ్ ఎక్కడుందని అడిగారు మనకి. కేరళలో ఉంది, ఎర్నాకులం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళలో. ఈ కుంబ్లంగి అనే గ్రామంలో అక్కడ హెల్త్ మినిస్టర్ 5,000 మెన్స్ట్రువల్ కప్స్ అనేవి పంచాయత్ ద్వారా ఉమెన్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. ఓకే, విచ్ ఇస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్, ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీ. ఓకే, 11th క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ వైట్ స్వాన్ ఈజ్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ సైబర్ అటాక్ గ్రూప్, బి న్యూ స్పీసీస్ ఆఫ్ స్వాన్, సి మిసైల్ బాంబర్, డి మాల్వేర్. రీసెంట్గా వైట్ స్వాన్ అని ఒక పదం అనేది న్యూస్లో ఉంది. అసలు ఆ పదం అనేది దేనికి రిలేటెడ్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు మనకి. అది సైబర్ సెక్యూరిటీ అటాక్కి సంబంధించిందా, లేకపోతే ఇదేమైనా హంసల్లో ఒక కొత్త జాతికి సంబంధించిందా, సి మిసైల్ బాంబరా అంటే మిసైల్స్ని బ్లాస్ట్ చేసేటువంటి ఒక బాంబా, లేకపోతే మాల్వేర్ అంటే తెలుసు కదా మనకి, వైరస్ అట్లాంటిదా అని అడుగుతున్నారు క్వశ్చన్లో మనకి. ఈ వైట్ స్వాన్ అని దేన్ని అంటారు అంటే ట్యూప్లో 160, దీన్నే T-160 అంటారనమాట. ఇది ఏంటి అంటే ఇది ఒక మిసైల్ బాంబర్ అనమాట. మిసైల్స్ని బ్లాస్ట్ చేస్తుంది. ఇది న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా మోసుకెళ్ళగలదు. ఏం మోసుకెళ్తుంది? న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా మోసుకెళ్ళేటువంటి క్యాపబిలిటీ ఉందన్నమాట ఈ మిసైల్కి. ఓకే, సో ఇది ఏంటి అంటే మిసైల్ బాంబర్. ఓకే, ఇది ఏ కంట్రీ మ్యానుఫ్యాక్చర్ చేసింది అంటే రష్యా. ఓకే, రష్యా దీనిని మ్యానుఫ్యాక్చర్ చేసింది అన్నమాట. ఓకే, రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా దీన్ని యూజ్ చేశారు ఈ మిసైల్ బాంబర్ని, అందుకే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్? మనకి సో ఆప్షన్స్ చూడండి. ఏ అరుణాచల్ ప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి ఛత్తీస్గఢ్, డి మహారాష్ట్ర. అసలు క్వశ్చన్ ఏంటో చెప్తాను. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ని రిలీజ్ చేస్తుంది. ఏది రిలీజ్ చేస్తుంది అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ రిపోర్ట్ 2021 ప్రకారం ఏ స్టేట్కి లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉంది అంటే ఏ స్టేట్లో అత్యధిక అటవీ విస్తీర్ణంను కలిగి ఉంది అని అడిగారు అనమాట. ఏ స్టేట్ అంటే మనకి ఆబ్వియస్లీ మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్కి ఎక్కువ అటవీ విస్తీర్ణం అనేది ఉంది. సో ఇందులో ఇంకా క్వశ్చన్స్ అడుగుతారు. మధ్యప్రదేశ్కి అత్యంత అటవీ విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంది కదా. దాని తర్వాత నెక్స్ట్ ఏ స్టేట్కి ఉందంటే అరుణాచల్ ప్రదేశ్కి అనమాట. ఓకే, అరుణాచల్ ప్రదేశ్కి అత్యంత అటవీ విస్తీర్ణం అనేది ఉంది. ఓకే, దేని తర్వాత? మధ్యప్రదేశ్ తర్వాత. అదే మనకి రాష్ట్ర భూభాగంలో అత్యధిక ఫారెస్ట్ అంటే అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్న స్టేట్ ఏంటి అని అడిగితే మనకి మిజోరం అని చెప్పాలన్నమాట. అది కూడా చాలాసార్లు బిట్ అడుగుతాడు. సో రాష్ట్ర భూభాగంలో అత్యధిక అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి స్టేట్ ఏంటి అంటే మిజోరం. 85%. అంటే ఇప్పుడు మిజోరంలో ఉన్నటువంటి భూభాగంలో 85% అడవులతో కవర్ చేయబడి ఉందన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఫారెస్ట్ ఏరియా అని అడిగితే మీరు మిజోరం ఆన్సర్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ మామూలుగా మీకు నార్మల్గా విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా అంటే మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ చూడండి. ఆపరేషన్ సర్ద్ హవా అనే ఒక ఆపరేషన్ని చేసినటువంటి సంస్థ ఏది? ఎస్ఎస్బి,
సశస్త్ర సీమా బల్, ఇండియన్ ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్. సశస్త్ర సీమా బల్ అనేది బిఎస్ఎఫ్ యొక్క ఆపరేషన్ అన్నమాట. ఇది మీకు నార్త్ వెస్ట్రన్ రాజస్థాన్ దగ్గర బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ చేసేటువంటి ఒక డ్రిల్. ఓకే, ఆపరేషన్ సర్ద్ హవా, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ స్టార్టప్ డే. స్టార్టప్స్ అంటే తెలుసు కదా మీకు, అంకుర సంస్థలు అంటారు కదా. సో ఈ స్టార్టప్ డేని ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 15th జనవరి, 16th జనవరి, 21st జనవరి, 24th జనవరి. సో ఆన్సర్ ఏంటి అంటే ఇది 16th జనవరి. 16th జనవరిన మనం అంకుర సంస్థల యొక్క దినోత్సవం కింద సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. రీసెంట్గా ఎండోమెంట్ ఎగ్జామ్లో డిస్క్రిమినేషన్ డే, జీరో డిస్క్రిమినేషన్ డే ఎప్పుడు అని అడిగారు అనమాట, March 1st. సో అందుకే ఈ బిట్ కూడా మీకు అడగచ్చు, ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ నేమ్ ఫియర్లెస్ గవర్నెన్స్? ఫియర్లెస్ గవర్నెన్స్ అనే పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? ఏ కిరణ్ బేడి, బి అమితాబ్ కాంత్, సి ప్రకాష్ జవదేకర్, డి రాజీవ్ కుమార్. ఓకే, సో ఈ ఫియర్లెస్ గవర్నెన్స్ అనేటువంటి బుక్ రాసింది ఎవరు అంటే కిరణ్ బేడి గారు. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఫీమేల్ ఐపీఎస్ ఆఫీసర్, వెరీ పవర్ఫుల్ లేడీ. పుదుచ్చేరి గవర్నర్ కింద కూడా పనిచేశారనమాట. ఓకే, అమితాబ్ కాంత్ తెలుసు కదా మీకు, నీతి ఆయోగ్ సిఇఓ. ప్రకాష్ జవదేకర్ గారు ఎవరు? హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ కింద చేశారు. సో రాజీవ్ కుమార్ నీతి ఆయోగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ స్మైల్ స్కీమ్? స్మైల్ అనే ఒక పథకాన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది? ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అంటే గృహ మంత్రిత్వ వ్యవహారాల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సామాజిక సాధికారత శాఖ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసు కదా మీకు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ. సో ఈ స్మైల్ అనే స్కీమ్ అనేది ఏంటో తెలిస్తే మీరు ఏ శాఖకు సంబంధించిందో ఈజీగా పెట్టచ్చు అనమాట. సో అసలు ఈ స్మైల్ అంటే ఏంటి అంటే ఇక్కడ రాద్దాం. స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ individuals, livelihood and empowerment. సో స్మైల్ అంటే ఏంటి? సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్, లైవ్లీహుడ్ అండ్ ఎంపవర్మెంట్ అనమాట. ఈ స్మైల్ పథకాన్ని లాంచ్ చేసింది ఏ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో అసలు ఈ స్మైల్ పథకం దేనికోసం లాంచ్ చేశారు అంటే మార్జినలైజ్డ్ అంటే తెలుసు కదా మీకు, డెస్టిట్యూటెడ్. మార్జినలైజ్డ్ అంటే ఏంటంటే చాలా వల్నరబుల్ పీపుల్ అనమాట. ఎవరు మనకి సమాజంలో బెగ్గర్స్ని, ట్రాన్స్జెండర్స్ని చాలా తక్కువగా చూస్తారు. సో వాళ్ళకి చేయూత ఇవ్వడానికి స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఓకే, వాళ్ళకి షెల్టర్ కల్పించడం, అలాగే వాళ్ళకి మంచి ఫుడ్ అరేంజ్ చేయడము, వాళ్ళు బతకడానికి ఏదైనా ఒక త్రోవ కల్పించడం, అలాంటివన్నీ కూడా ఈ స్మైల్ ప్రోగ్రాంలోకి వస్తాయన్నమాట. ఈ స్మైల్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సోషల్ జస్టిస్ ఉంది తెలుసు కదా మీకు, సామాజిక సాధికారత. ఓకే, ఆ మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో బెగ్గర్స్కి మెయిన్, ఒకవేళ ఈ స్కీమ్ ఇచ్చి ఎవరి కోసం అని కూడా అడుగుతారండి. ఎవరి కోసం అంటే బెగ్గర్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సీదా 18th క్వశ్చన్ చూడండి. పాసిక్స్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ రష్యన్ నేవీ, అమెరికన్ నేవీ, ఇండోనేషియన్ నేవీ అండ్ శ్రీలంకన్ నేవీ. సో క్వశ్చన్ ఏంటి అంటే పాసిక్స్ అనే ఒక నేవల్ ఎక్సర్సైజ్
ఇండియాకి మరియు ఇంకా ఏ కంట్రీ నావీతో ఈ ఎక్సర్సైజ్ అనేది చేస్తారు అని అడుగుతున్నారు అనమాట. సో మనకి ఈ పాసెక్స్ అనే ఎక్సర్సైజ్ వచ్చి, సో ఈ పాసెక్స్ అనే ఎక్సర్సైజ్ ఇండియన్ నావీకి మరియు ఎవరికి మధ్య జరుగుతుంది అంటే రష్యన్ నావీ అండి. ఓకే, సో ఇండియన్ నావీ అండ్ రష్యన్ నావీకి ఎక్కడ జరిగింది అంటే కొచ్చిన్. ఓకే, కొచ్చిన్ తెలుసు కదా మీకు, కేరళ దగ్గర ఉంది కదా. ఈ కొచ్చిన్లో ఈ పాసెక్స్ ఎక్సర్సైజ్ అనేది జరిగిందనమాట. ఎవరెవరికి మధ్య అంటే ఇండియన్ నావీ మరియు రష్యన్ నావీకి. ఓకే, సో ఇది ఎక్కడ అంటే మళ్ళీ అరేబియన్ సీ, ఏసీ అని కూడా అడగచ్చు, అందుకే చెప్తున్నాను. ఎక్కడ జరిగింది అంటే అరేబియా సముద్రం లేదా అరేబియా సీ. ఓకే, ఎక్కడ జరిగింది? అరేబియా సముద్రం. సో మిలిటరీ ఎక్సర్సైజెస్, అలాగే నావల్ ఎక్సర్సైజెస్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాకి ఉన్నటువంటి పక్కన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ నైబరింగ్ కంట్రీస్తో ఇండియాతో జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ నేమ్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, బంగ్లాదేశ్తో సంప్రీతి అనే ఎక్సర్సైజ్, అలాగే యుఎస్ఏతో మనకు ఉన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటి? యుద్ధ అభ్యాస్. అలాగే చైనాతో ఏంటి? హ్యాండ్ ఇన్ హ్యాండ్. శ్రీలంకతో ఏంటి? సూర్య కిరణ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 19th క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ డిజిటల్ కేంద్ర ఇన్ సూరత్? ఏ కంపెనీ సూరత్లో ఫస్ట్ డిజిటల్ కేంద్రంని స్థాపించింది? ఏ రాష్ట్రంలో? ఓకే, సో ఫస్ట్ డిజిటల్ కేంద్రాన్ని స్థాపించినటువంటి కంపెనీ ఏంటి అంటే, సో ఫస్ట్ డిజిటల్ కేంద్రాన్ని స్థాపించినటువంటి కంపెనీ ఏంటి అంటే అమెజాన్ అనమాట. అమెజాన్ ఇండియాలో, సూరత్ ఎక్కడుందో తెలుసు కదా, గుజరాత్లో ఈ డిజిటల్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో చాలామంది ఫ్లిప్కార్ట్ ఇట్లా వేరే పెడతారు కదా, అమెజాన్ అనమాట. ఎందుకు అంటే ఎంఎస్ఎంఈస్ తెలుసు కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి చేయూతను అందించడానికి, వాళ్ళని ఈ కామర్స్తో ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది పెంచడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ డిజిటల్ కేంద్రాన్ని స్థాపించడం జరిగిందనమాట. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్కి చేయూతనివ్వడానికి స్థాపించినటువంటి డిజిటల్ కేంద్ర ఎక్కడ? సూరత్, గుజరాత్. గుర్తుపెట్టుకోండి, ఎవరు? అమెజాన్. ఓకే, 21st క్వశ్చన్ చూడండి. జాయద్ తల్వార్ 2021 ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? జాయద్ తల్వార్ అనే యొక్క యుద్ధ విన్యాసం అనేది ఏ కంట్రీస్ మధ్య జరిగింది అని అడిగారు. ఏ యుఏఈ, బి ఒమన్, సి రష్యా, డి టర్కీ. యుద్ధ విన్యాసాలు అనేవి చాలా ఇంపార్టెంట్, నేను ఇప్పుడే చెప్పాను కదా. సో ఆర్మీ, నావీ మరియు మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ జాయద్ తల్వార్ ఎక్సర్సైజ్ ఎవరెవరికి మధ్య అంటే యుఏఈ మరియు ఇండియాకి అన్నమాట. ఏ యుద్ధ విన్యాసం ఇది? మిలిటరీయా, నావీయా, ఎయిర్ ఫోర్సా అంటే, సో ఈ జాయద్ తల్వార్ అనే ఎక్సర్సైజ్ దేనికి సంబంధించిందండి? ఇండియాకి, యుఏఈకి సంబంధించినటువంటి నావల్ ఎక్సర్సైజ్ అన్నమాట. నావీకి సంబంధించినటువంటి నావల్ ఎక్సర్సైజ్. ఓకే, నావల్ ఎక్సర్సైజ్. సో జాయద్ తల్వార్ అనేది ఏంటి? నావల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో హౌ మెనీ మెడల్స్ ఇండియా ఓన్ ఇన్ టోక్యో ఒలింపిక్స్? టోక్యో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ జరిగాయి కదా, నార్మల్ ఒలింపిక్స్ కాకుండా పారా ఒలింపిక్స్ ఎవరికి అంటే దివ్యాంగులకి కండక్ట్ చేసేటువంటి ఒలింపిక్ గేమ్స్ అన్నమాట. సో ఈ ఒలింపిక్ గేమ్స్ మళ్ళీ ఎక్కడ జరిగాయి అంటే టోక్యోలోనే జరిగాయి. సమ్మర్ ఒలింపిక్స్ కూడా టోక్యోలోనే జరిగాయి. 2020లో జరగాల్సినటువంటి ఒలింపిక్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందనమాట టోక్యోలో, జపాన్లో. సో ఈ పారాలింపిక్స్లో ఇండియా మొత్తం ఎన్ని మెడల్స్ సాధించింది అంటే 19 మెడల్స్ అనేవి సాధించడం జరిగింది. ఓకే, ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించింది, ఎన్ని సిల్వర్ మెడల్స్ సాధించింది, ఎన్ని బ్రాంజ్ మెడల్స్ సాధించింది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించింది? 5 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగిందనమాట. సో మొత్తం ఎన్ని మెడల్స్ సాధించింది అంటే 19 మెడల్స్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కమిటీ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్బీఐ టు స్క్రూటినైజ్ అప్లికేషన్స్ అండ్ గివ్ రికమెండేషన్స్ ఆన్ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ లైసెన్సెస్. న్యూ అంబ్రెల్లా ఎంటిటీ లైసెన్సెస్ ఇవి లైసెన్సెస్ అన్నమాట. బ్యాంకులకు సంబంధించినటువంటి లైసెన్సెస్ ఇవ్వడానికి ఆర్బీఐకి సంబంధించి రికమెండేషన్స్ ఇచ్చినటువంటి కమిటీ ఏమిటి అని అడుగుతున్నారు. డాక్టర్ వ్యాస్ కమిటీ, డాక్టర్ జి సోమాని కమిటీ, బైజయంత్ పాండా కమిటీ, పి వాసుదేవన్ కమిటీ. సో ఈ లైసెన్స్కి సంబంధించి రికమెండేషన్స్ ఇచ్చినటువంటి కమిటీ ఏంటి అంటే వాసుదేవన్ కమిటీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ బికమ్స్ 9th అఫీషియల్ మెంబర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కొత్తగా జాయిన్ అయినటువంటి 9వ సభ్య దేశం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ ఇరాన్, బి యుఏఈ, సి నేపాల్, డి ఇరాక్. ఓకే, ఎస్సీఓ తెలుసు కదా మీకు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని అంటే ఇప్పటి వరకు 8 కంట్రీస్ ఉండేవన్నమాట. ఎన్ని కంట్రీస్? 8 కంట్రీస్. ఇప్పుడు రీసెంట్గా ఒక కంట్రీ యాడ్ అయ్యి మొత్తం 9 కంట్రీస్ అయినాయి అనమాట. ఆ రీసెంట్గా యాడ్ అయినటువంటి కంట్రీ ఏమిటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని అంటే 8+1 అని చెప్పుకున్నాం కదా. సో 8 కంట్రీస్ ఏముంటాయో తెలుగులో రాస్తున్నా చూడండి. చైనా, రష్యా, పాకిస్తాన్, ఇండియా, ఇంకా 4 కంట్రీస్ ఏంటి అంటే కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్. ఓకే, సో ఇవి 8 కంట్రీస్. ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయినటువంటి కంట్రీ ఏంటి అంటే ఇరాన్ అన్నమాట. ఓకే, సో మొత్తం 9 కంట్రీస్ అయినాయి ఎస్సీఓలో. ఓకే, సో 25th క్వశ్చన్ చూద్దాం మనం. 25th క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ 400 డేస్. 400 డేస్ అనే పుస్తకాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ఏ అమితావ్ ఘోష్, డి ఇంద్రా నూయి, సి చేతన్ భగత్, డి జుంపా లహరి. సో చేతన్ భగత్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది అనమాట. 400 డేస్ అనే ఒక నవల్ని రచించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏంటంటే ప్రపంచ ఆకలి సూచి. ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అని అడిగారు అనమాట మనకి క్వశ్చన్. సో ఈ ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం నైబరింగ్ కంట్రీస్ అంటే పొరుగున ఉన్న దేశాల కన్నా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉందన్నమాట. ఓకే, ఈ ర్యాంకింగ్ అనేది ఒక జర్మన్ కంపెనీ ఇస్తుంది. సో గ్లోబల్ హంగర్ సూచీని ఏమంటామండి? ప్రపంచ ఆకలి సూచి అంటామన్నమాట. ఈ ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం 101వ స్థానంలో ఉంది. 116 కంట్రీస్లో సర్వే చేస్తే భారతదేశం ఎన్నవ స్థానంలో ఉందండి? 101వ స్థానంలో ఉందన్నమాట. సో ఈ ప్రపంచ ఆకలి సూచీని పబ్లిష్ చేసేటువంటి సంస్థ ఏంటి అంటే జర్మన్ వెల్ట్. ఈ ప్రపంచ ఆకలి సూచీని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏది అంటే జర్మన్ వెల్ట్ లైఫ్ అన్నమాట. జర్మన్ వెల్త్ హంగర్ లైఫ్. సో జర్మన్ వెల్త్ హంగర్ లైఫ్ అనేటువంటి
జర్మనీకి సంబంధించినటువంటి ఒక సంస్థ దీన్ని ప్రచురిస్తుందన్నమాట. 101వ ర్యాంక్ వచ్చింది. ఏ కంట్రీస్ కన్నా వెనుకబడి ఉంది అంటే పాకిస్తాన్, మన పొరుగు దేశాలు అయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు నేపాల్ కన్నా కూడా వెనుకబడి ఉందన్నమాట ప్రపంచ ఆకలి సూచీలో. అంటే ఎంత పేదరికము మరియు మాల్ న్యూట్రిషన్ ఉందో మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ర్యాంక్ ఎంతండి? 101. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇండియన్ గవర్నమెంట్ సైన్డ్ ఏ డీల్ ఫర్ MK-54 టార్పిడో విత్ విచ్ కంట్రీ? రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అండ్ USA. సో ఈ MK-54 టార్పిడో అనేది భారతదేశము కొనుగోలు చేయాలనుకుంటుంది అనమాట. ఏ కంట్రీ నుంచి అంటే USA. ఓకే, డైరెక్ట్ పెట్టండి. MK-54 టార్పిడో. ఈ టార్పిడో అనేది ఇండియా USA నుంచి కొనుగోలు చేయాలనుకుంటుంది అనమాట. ఓకే, అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. సో థామస్ కప్ 2021 ట్రోఫీ వన్ బై ఏ జపాన్, బి చైనా, సి ఇండోనేషియా, డి ఇండియా. సో అసలు ఫస్ట్ ఈ థామస్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించింది అని చెప్పి మనకి వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ లేకపోతే బ్యాడ్మింటన్ ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. ఈ థామస్ కప్ దేనికి సంబంధించింది అంటే బ్యాడ్మింటన్కి సంబంధించింది. థామస్ కప్ ఇంకొకటి ఉంటుందండి, ఊబర్ కప్. థామస్ కప్, ఊబర్ కప్ ఈ రెండు కూడా బ్యాడ్మింటన్కి సంబంధించినవి. ఓకే, సో ఈ కప్ ఎవరికి వచ్చింది అంటే థామస్ కప్ అనేది చైనాకి వచ్చింది అనమాట. ఓకే, చైనాకి థామస్ కప్ వచ్చింది. చైనా, డెన్మార్క్ రెండు ఆడాయి. అందులో ఫైనల్లో చైనా గెలిచిందనమాట. మరి ఊబర్ కప్ దేనికి వచ్చింది అంటే ఇండోనేషియాకి వచ్చింది రీసెంట్గా. చైనా, ఇండోనేషియా ఆడితే చైనా ఓడిపోయి ఇండోనేషియాకి ఊబర్ కప్ రావడం జరిగింది. సో ఊబర్ కప్, థామస్ కప్ రెండు దేనికి సంబంధించినవి అంటే బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మౌంట్ హరియత్ ఇన్ అండమాన్ టు బి నేమ్డ్ యాజ్ మౌంట్ మణిపూర్, మౌంట్ సిక్కిం, మౌంట్ మిజోరం, మౌంట్ అస్సాం. సో మౌంట్ హరియత్ అనేది అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ఒక పర్వతం అన్నమాట. దీని పేరు రీసెంట్గా మార్చడం జరిగింది. ఏ విధంగా మార్చారు అంటే మౌంట్ మణిపూర్ అని చెప్పి మార్చడం జరిగిందనమాట. ఓకే, సో ఎందుకు దీన్ని మౌంట్ మణిపూర్ కింద మార్చారు అంటే రీసెంట్గా అమిత్ షా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన అక్కడ ఉండేటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మహారాజా కుల్వీందర్ సింగ్ అని చెప్పి 1800s ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు అనమాట. ఆయనతో పాటు 22 స్వతంత్ర సమరయోధుల్ని అక్కడ దహనం చేయడం జరిగిందనమాట. సో దానికి గుర్తుగా ఈ పేరుని మార్చివేయడం జరిగింది. ఏమని మార్చారు అంటే మౌంట్ హరియత్ని మౌంట్ మణిపూర్ కింద చేంజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ త్రిశూల్ గరుడ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ త్రిశూల్, గరుడ అనేవి ప్రస్తుతానికి వార్తల్లో నిలిచాయి. అవి ఏమిటి, దేనికి సంబంధించినవి? డ్రోన్స్, రైల్వేస్, మిసైల్స్, శాటిలైట్స్. దేనికి సంబంధించింది అంటే రైల్వేస్కి సంబంధించింది అనమాట. ఫ్రైట్ ట్రైన్స్ అని చెప్పి ఉంటాయి. ఫ్రైట్ అంటే ఏంటంటే గూడ్స్ని మోసుకెళ్ళామన్నమాట. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అని చెప్పి అంటాం కదా. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఎగ్జామ్ కూడా జరిగింది లాస్ట్ ఇయర్. సో ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, ఫ్రైట్ అంటే ఏంటి? గూడ్స్ని తీసుకెళ్ళామన్నమాట. ఫ్రైట్ అంటే గూడ్స్ని తీసుకెళ్ళేటువంటి ట్రైన్స్. ఈ త్రిశూల్, గరుడ అనేవి లార్జ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి ఫ్రైట్ ట్రైన్స్ అన్నమాట. ఓకే, సో దేనికి సంబంధించింది అంటే రైల్వేస్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద బెస్ట్ మెరైన్ స్టేట్ ఇన్ ద కంట్రీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. సో ఏ రాష్ట్రం చేపల యొక్క ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అవార్డు కూడా వచ్చింది? ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. తెలుసు కదా మనకి ఆంధ్రప్రదేశ్కి 974 కిలోమీటర్స్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉందన్నమాట. ఓకే, సో ఈ కోస్ట్ లైన్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్. ఫిషరీస్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది. లాస్ట్ ఎకనామిక్ సర్వే ప్రకారం రొయ్యల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉందన్నమాట. ఓకే, సో ఫిషెస్ ప్రొడక్షన్లో టాప్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ గ్లోబల్ హ్యాకథాన్ హార్బింజర్ 2021 ఆర్గనైజ్డ్ బై CISR, IIT Bombay,
డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆర్బీఐ. సో హార్బింజర్ హ్యాకథాన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ని నిర్వహించినటువంటి సంస్థ ఏది అని అడిగారనమాట. ఏ సంస్థ అంటే ఆర్బీఐ. ఓకే, ఈ హార్బింజర్ 2021 హ్యాకథాన్ ఏంటి అంటే డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆర్బీఐ యొక్క ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, దేనికోసం అంటే డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక మారథాన్ అన్నమాట. ఓకే, సో దీని థీమ్ ఏంటి అంటే స్మార్టర్ డిజిటల్ పేమెంట్స్. ఏంటండి? స్మార్టర్ డిజిటల్ పేమెంట్స్ థీమ్ కూడా అడుగుతారు. లాస్ట్ టైం ఏదో బ్యాంక్ ఎగ్జామ్ మెయిన్స్లో అడిగాడంట. సో హార్బింజర్ 2021 థీమ్ ఏంటి? స్మార్టర్ డిజిటల్ పేమెంట్స్. ఓకే, థీమ్ అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ సిటీ విల్ బి బిల్ట్ ఇన్. ప్రపంచంలో నీటిపై తేలియాడే నగరాన్ని నిర్మించినటువంటి మొట్టమొదటి కంట్రీ ఏంటి? ఏ జపాన్, బి కొరియా, సౌత్ కొరియా, సి చైనా, డి మాల్దీవ్స్. ఆన్సర్ ఏంటి అంటే సౌత్ కొరియా అండి. సౌత్ కొరియా ప్రపంచంలోనే నీటి మీద తేలియాడే నగరాన్ని బూసాన్ అని చెప్పే ఒక సిటీ ఉంది, అక్కడ నిర్మించాలి అని అనుకుంటుందన్నమాట. అసలు ఎందుకు అంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, సముద్రాలు అనేవి కరిగిపోయి నీటి మట్టం అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ఫ్లడ్స్ వచ్చి మేజర్ సిటీస్ అన్నీ మునిగిపోతున్నాయి అన్నమాట. సో క్లైమేట్ చేంజ్ అనేది చాలా హార్ష్. సో దానివల్ల ఈ సిటీస్ అన్నింటికి వరదల ముప్పు ఎక్కువైపోతుంది. అందుకనే ఫ్లోటింగ్ సిటీస్ని నిర్మిస్తే సస్టైనబుల్గా ఉంటుందని చెప్పి సౌత్ కొరియాలో బూసాన్ అనే నగరం దగ్గర ఒక ఫ్లోటింగ్ సిటీని నిర్మించాలి 2025 కల్లా, బై 2025 కల్లా దీన్ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. రీసెంట్గా ఒక కంట్రీ ఫ్లడ్స్ పెరిగి ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ వల్ల క్యాపిటల్ని చేంజ్ చేయడం జరిగిందనమాట. ఆ కంట్రీ ఏంటి అంటే ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియా కంట్రీ క్యాపిటల్ని మీ అందరికీ తెలుసు. ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి? జకార్తా కదా. సో జకార్తా నుంచి నుసాంత్రా అని చెప్పి వేరే ప్లేస్కి, వేరే సిటీకి షిఫ్ట్ చేసిందనమాట. సో ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతారు మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 34 క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ దావన్ 1 ఇన్ ద న్యూస్, ఇట్స్ రిలేటెడ్ టు. దావన్ 1 అనేది వార్తల్లో నిలిచింది, అది దేనికి సంబంధించింది అని చెప్పి మనకు క్వశ్చన్ అడిగారు. ఏ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో, బి సూపర్ కంప్యూటర్, సి క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్, డి ఇండియా స్పేస్ మిషన్. ఓకే, సో ఈ ధావన్ 1 అనేది దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈజ్ ఏ శాటిలైట్ అన్నమాట. ఇట్ ఈజ్ ఏ శాటిలైట్ డెవలప్డ్ బై స్కైరూట్ ల్యాబ్స్. స్కైరూట్ ల్యాబ్స్ అనేవి హైదరాబాద్కి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ సంస్థ అన్నమాట. ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ సంస్థ ఇది. ఓకే, ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది. ఇది డెవలప్ చేసినటువంటి మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ సిస్టమ్ అన్నమాట. రాకెట్. ఓకే, ఈ దావన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ రాకెట్. సో స్కైరూట్ ల్యాబ్స్, హైదరాబాద్కి చెందినటువంటి స్కైరూట్ ల్యాబ్స్ తయారు చేసినటువంటి క్రయోజెనిక్ రాకెట్ ఏంటండి? ఇది ఏంటి అంటే క్రయోజెనిక్ రాకెట్ అన్నమాట. క్రయోజెనిక్ అంటే తెలుసు కదా, లీస్ట్ టెంపరేచర్స్లో కూడా పనిచేసేటువంటిది అనమాట. వెరీ లో టెంపరేచర్ అని మీనింగ్ క్రయోజెనిక్ అంటే. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఇదేం శాటిలైట్ కాదు, ఇండియా స్పేస్ మిషన్ కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్. ఓకే, డెవలప్డ్ బై స్కైరూట్ టెక్నాలజీస్. ఎక్కడుంది అంటే హైదరాబాద్. ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ అనమాట. ఓకే, 35th క్వశ్చన్ చూడండి. నేషనల్ ఆయుర్వేద డే సెలబ్రేటెడ్ ఆన్ నవంబర్ 2. ఓకే, నేషనల్ ఆయుర్వేద డేని ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు అంటే నవంబర్ 2 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 36th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ శాటిలైట్ విచ్ బిల్ట్ బై ప్రైవేట్ సిటిజన్? ఆస్కార్ 1, ప్రత్యూష్ 1, గ్రామీ 1, ఎమీ 1. సో
ప్రైవేట్ సిటిజన్స్ చేత నిర్మించబడినటువంటి ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ శాటిలైట్ కృత్రిమ ఉపగ్రహం ఏమిటి అని అడుగుతున్నారు. నార్మల్గా ఏంటి డిఆర్డిఓ కానీ ఇస్రో కానీ శాటిలైట్స్ని నిర్మించడం ప్రయోగాలు చేయడం చేస్తూ ఉంటారు. బట్ నాన్ గవర్నమెంటల్ గవర్నమెంట్ ఏతర గవర్నమెంట్ ఏతర ప్రైవేట్ సిటిజన్స్ చేత నిర్మించబడినటువంటి శాటిలైట్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి అంటే ఆస్కార్ 1 అనమాట. ఆస్కార్ అంటే ఆస్కార్ అవార్డ్స్ కాదు, ఆస్కార్కి ఒక అబ్రివేషన్ ఉంది, ఆర్బిటింగ్ శాటిలైట్ క్యారింగ్ అమెచ్యూర్ రేడియో. సో ఈ శాటిలైట్ అనేది ప్రైవేట్ సిటిజన్స్ డెవలప్ చేసినటువంటి శాటిలైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోల్డెన్ పీకాక్ మేనేజ్మెంట్ అవార్డ్ 2021 ఈ క్రింది ఏ సంస్థకు వచ్చింది అని అడుగుతున్నారు. ఎన్టీపీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా లిమిటెడ్, ఓఎన్జీసీ. సో ఈ అవార్డు ఏ పబ్లిక్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్కి వచ్చిందంటే సెయిల్కి వచ్చిందనమాట. సెయిల్ అంటే ఏంటి? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ కంపెనీకి పిఎస్యు కేటగిరీలో అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కేటగిరీలో ఈ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ గోల్డెన్ పీకాక్ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది సెయిల్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అప్పర్ భద్రా ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ అప్పర్ భద్రా ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో పోలవరంకి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఉంది కదా, అలాగే ఈ అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది ఉందన్నమాట. ఈ అప్పర్ భద్రా ప్రాజెక్ట్ ఏంటి అంటే తుంగభద్ర రివర్ ఉంది కదా, రెండు సపరేట్ రివర్స్ అనమాట. తుంగా అనే రివర్, భద్ర అనేది ఇంకొక రివర్. ఈ రెండు రివర్స్ తుంగలోంచి వాటర్ భద్రలోకి ఎత్తిపోస్తారనమాట. అలాగే దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి కూడా వాటర్ అనేది సప్లై అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, కర్ణాటకలో ఉందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నటువంటి సంస్థ ఏంటి అంటే విశ్వేశ్వరయ్య జల విజ్ఞాన్ లిమిటెడ్. సో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నటువంటి సంస్థ ఏంటి అంటే విశ్వేశ్వరయ్య జల నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 39 క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ డిక్లేర్డ్ రామ్సర్ సైట్ బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్. రీసెంట్గా రామ్సర్ ప్రాంతంగా గుర్తించబడినటువంటి బకీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. సో మీకు తెలుసు రామ్సర్ సైట్స్ అంటే ఏంటి? వెట్లాండ్స్ అన్నమాట. వెట్లాండ్స్ అంటే ఏంటి? చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలల్ని వెట్లాండ్స్ అంటాం అనమాట. రామ్సర్ అనేది ఇరాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అంటే ఒప్పందం అనమాట, అంతర్జాతీయ ఒప్పందం. దాని ప్రకారం కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలని చిత్తడి నేలల కింద గుర్తిస్తారనమాట. అలా బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీని గుర్తించడం జరిగింది. అది ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. రీసెంట్గా రెండింటిని గుర్తించింది. అది బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీతో పాటు కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. ఈ కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీని కూడా చిత్తడి నేలల కింద అంటే వెట్లాండ్ కింద గుర్తించడం జరిగిందనమాట. సో చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు అని అడుగుతారు. అంటే వెట్లాండ్ డే ఎప్పుడు అంటే February 2, February 2ని వెట్లాండ్ డే అంటాము. కిజాడియా గుజరాత్లో ఉంది. టోటల్గా 49 రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎక్కడ? ఇండియాలో 49 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ విల్ సెటప్ ఇన్. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ గ్రేడ్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఏ స్టేట్లో నిర్మిద్దామని అనుకుంటున్నారు? మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్. ఏ స్టేట్లో వస్తుంది? బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏ స్టేట్లో చేస్తున్నారంటే మధ్యప్రదేశ్లో అనమాట. మధ్యప్రదేశ్లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని నుంచి రోజుకి 1 టన్ హైడ్రోజన్ని 30 టన్నుల బయోమాస్ ఫీడ్ స్టాక్ని ఉత్పత్తి చేస్తారనమాట. ఇదేంటంటే బయోమాస్ ఫీడ్ స్టాక్
ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి దీనికి? మధ్యప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 41st క్వశ్చన్ చూద్దాం మనం. విచ్ కంట్రీ హ్యాస్ అన్బిల్డ్ న్యూ లాంగ్ రేంజ్ మిసైల్ నేమ్ ఖైబర్ బస్టర్ మిసైల్. ఖైబర్ బస్తర్ మిసైల్ అనే ఒక మిసైల్ నేమ్ అనమాట, అది ఖైబర్ బస్తర్ మిసైల్. సో ఈ మిసైల్ అనేది ఒక లాంగ్ రేంజ్ మిసైల్ అనమాట. ఈ మిసైల్ ఏ కంట్రీ ప్రారంభించింది అని చెప్పి అడుగుతున్నారు మనకి. ఇరాక్, పాకిస్తాన్, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఏ కంట్రీ అంటే ఇరాన్ అండి, ఇరాన్కి సంబంధించింది. ఇది 1450 కిలోమీటర్లు లాంగ్ రేంజ్ మిసైల్ అనమాట. సో ఇరాన్ చిన్న కంట్రీ, శాటిలైట్స్ మిజైల్స్ అనేవి తక్కువగానే ఉత్పత్తి చేస్తుంది. అందులో 1450 కిలోమీటర్స్ అంటే ఆ కంట్రీకి కొంచెం పెద్ద విషయమే. సో 1450 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ ఉన్నటువంటి మిసైల్ని తయారు చేయడం జరిగింది. సో ఈ మిసైల్ ద్వారా ఇజ్రాయెల్ని, అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అమెరికా బేస్ని కూడా అది టార్గెట్ చేయగలదు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ ఆథరైజ్డ్ ద యూజ్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్? ఏ కంట్రీ వృక్ష సంబంధిత కోవిడ్-19 వ్యాక్సిన్ని తయారు చేసింది? ఏ క్యూబా, బి కెనడా, సి యునైటెడ్ కింగ్డమ్, డి పోర్చుగల్. సో వృక్ష ఆధారిత ప్లాంట్ బేస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ని తీసుకొచ్చింది ఏ కంట్రీ అంటే కెనడా. ఓకే, కెనడా. సో దాని పేరు ఏంటి అంటే మెడికాగో. మెడికాగో. దీన్ని 18 ఇయర్స్ నుంచి 64 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. దీన్ని దేని నుంచి తయారు చేశారు? వృక్షం నుంచి తయారు చేశారు, ప్లాంట్ బేస్డ్. ఏ కంట్రీ అంటే కెనడా. ఓకే, విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు డిప్లాయ్ ఇండియాస్ యూపీఐ ప్లాట్ఫామ్? సో యూపీఐ తెలుసు కదా మనకి. యూపీఐ అంటే ఏంటండి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో దీన్ని స్టార్ట్ చేసినటువంటి సంస్థ ఏది అంటే ఎన్పిసిఐ. ఎన్పిసిఐ అనేది యూపీఐని రెగ్యులేట్ చేసేటువంటి ఒక సంస్థ ఇండియాలో. ఎన్పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ ఎన్పిసిఐ నేపాల్లోని యూపీఐతో టైఅప్ అయ్యి, నేపాల్ యూపీఐతో టైఅప్ అయ్యి అక్కడ కూడా యూపీఐ పేమెంట్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది, అంటే ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే, ఏ కంట్రీ అండి? నేపాల్. సో ఇప్పుడు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా మన యొక్క యూపీఐని ఫాలో అవుతుంది. ఓకే, యూపీఐని యుఏఈ కూడా అనుమతిస్తుంది అనమాట. సో ఫస్ట్ కంట్రీ ఏంటి అని అడిగితే మనకి నేపాల్. యుఏఈ కూడా ఇండియన్ యూపీఐని యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 44th క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ టాప్డ్ ద మెడల్ టాలీ ఆఫ్ ద వింటర్ ఒలింపిక్స్ 2022? వింటర్ ఒలింపిక్స్లో ఏ కంట్రీకి ఎక్కువ మెడల్స్ వచ్చాయి? ఏ యుఎస్ఏ, బి చైనా, సి జర్మనీ, డి నార్వే. సో వింటర్ ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ దేనికి వచ్చాయి అంటే చైనాకి రావడం జరిగిందనమాట. చైనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆపరేషన్ ఏహెచ్టి launched by A. Indian Post, B. Sashastra Seema Bal, C. Delhi Police, D. RPF Railway Protection Force. సో ఈ ఆపరేషన్ ఏఏహెచ్టి అనేది చేసింది ఏంటి అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నమాట. ఇది ఏంటి అంటే ఆర్పిఎఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ సంబంధిత అక్రమ మానవ రవాణా అంటారు కదండి, మానవ రవాణా, ఇల్లీగల్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ని, చైల్డ్ ట్రాఫికింగ్ని, ఉమెన్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి ఆర్పిఎఫ్ చేసినటువంటి ఒక ఆపరేషన్ అన్నమాట. ఓకే, హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ని నిరోధించడానికి చేసినటువంటి ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 46th క్వశ్చన్. The Torgia festival of the Mompa tribal community celebrated in A. Mizoram, B. Assam, C. Arunachal Pradesh, D. Manipur. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. ఈ మొంపా ట్రైబల్ కమ్యూనిటీ చేసుకునేటువంటి ఒక పండగ టోర్గియా ఫెస్టివల్ అనేది. ఈ మొంపా కమ్యూనిటీ ఎక్కడ ఉంటారంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. దీన్ని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంది ఏది అంటే తవాంగ్ మొనాస్ట్రీ. బుద్ధిజంలో మొనాస్ట్రీస్ ఉంటాయి కదా, మఠాలు అన్నమాట. సో ఈ తవాంగ్ మొనాస్ట్రీ ఎక్కువగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. 47th క్వశ్చన్ చూడండి. ఈస్టర్న్ బ్రిడ్జ్ 6
ఎయిర్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ అండ్ ఉమెన్. సో ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనే ఎక్సర్సైజ్ ఇది ఎయిర్ ఎక్సర్సైజ్ అని ఇచ్చేసాడు మనకి, అంటే ఎయిర్ ఫోర్స్ చేసేదన్నమాట. ఏ ఎయిర్ ఫోర్స్తో చేస్తున్నారు అంటే ఒమెన్ అన్నమాట. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF ప్లస్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమెన్, కలిపి ఈ ఎక్సర్సైజ్ని చేయడం జరిగిందనమాట. దీనికి ఆన్సర్ ఏంటి? ఒమెన్. సో 48th క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ విల్ ప్రొవైడ్ MH-60 ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ టు ద ఇండియన్ నేవీ? ఏ రష్యా, బి USA, సి ఫ్రాన్స్, డి ఆస్ట్రేలియా. సో MH-66 మల్టీ రోల్ హెలికాప్టర్స్ అనేది రిప్లేస్మెంట్ అనమాట. ఆల్రెడీ టైప్ ఆఫ్ హెలికాప్టర్స్ అనేది ఇండియన్ నేవీ యూజ్ చేస్తుంది. సో దాని తర్వాత అప్గ్రేడెడ్ వెర్షన్ ఇది. ఓకే, దీన్ని ఏ కంట్రీ నుంచి తీసుకున్నాము అంటే USA, అగైన్ USA. ఓకే, ఇందాక MH-60R సో USA. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. హూ వన్ ద ప్రెస్టీజియస్ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్? సో వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2021 ఎవరికి వచ్చింది? ఏ PR శ్రీజేష్, బి నీరజ్ చోప్రా, సి డ్యుతి చంద్, డి రాణి రాంపాల్. సో వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే PR శ్రీజేష్కి రావడం జరిగింది. ఈయన ఏ ప్లేయర్ అంటే హాకీ ప్లేయర్. PR శ్రీజేష్ ఎవరండి? హాకీ ప్లేయర్ అనమాట. ఓకే, హీజ్ అ హాకీ ప్లేయర్. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే PR శ్రీజేష్. అతను ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు మనకి? హాకీ. ఓకే, సో 2020లో ఇదే అవార్డు ఎవరికి వచ్చిందంటే రాణి రాంపాల్కి ఈ 2020లో సేమ్ వరల్డ్ గేమ్స్ ఆఫ్ ది అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఇండియన్ ఈ వరల్డ్ గేమ్స్ ఆఫ్ ది అథ్లెట్ ఆఫ్ ది ఇయర్లో ఫస్ట్ ఇండియన్ ఎవరికి వచ్చిందంటే రాణి రాంపాల్కి వచ్చింది. నెక్స్ట్ ఇండియన్ ప్లస్ మెన్ ఫస్ట్ మెన్ కేటగిరీలో ఎవరికి వచ్చిందంటే PR శ్రీజేష్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 50th క్వశ్చన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ నేమ్డ్ హౌ టు ప్రివెంట్ నెక్స్ట్ పాండమిక్ అనే ఒక పుస్తకాన్ని రచించింది ఎవరు? బిల్ గేట్స్, మాథ్యూ వాకర్, సి విలియం డావిస్, డి బిల్ బ్రైసన్. సో ఈ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బిల్ గేట్స్ అనమాట. బిల్ గేట్స్ మీ అందరికీ తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ ఫౌండర్. సో అతను హౌ టు ప్రివెంట్ నెక్స్ట్ పాండమిక్ అని చెప్పి ఒక బుక్ని రాయడం జరిగిందనమాట. సో సీ ద 51st క్వశ్చన్. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విల్ ఎస్టాబ్లిష్ ఇట్స్ ఫస్ట్ బ్రాంచ్ అవుట్సైడ్ ఇండియా. ఇండియాలో IITs హైయర్ ఎడ్యుకేషన్కి ఫేమస్ కదా. సో ఇది ఇండియాలో కాకుండా అవుట్సైడ్ ఇండియా ఏ కంట్రీలో ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారు. ఏ నేపాల్, బి UAE, సి భూటాన్, డి బంగ్లాదేశ్. సో ఆన్సర్ ఈజ్ UAE అండి. UAEలో ఈ IITని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. UAE అంటే తెలుసు కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 52nd క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వెట్లాండ్స్ డే 2022? ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పాను. వరల్డ్ వెట్లాండ్ డే అనేది February 2nd సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ వెట్లాండ్ డే ఎందుకు అంటే ఈ చిత్తడి నేలను పరిరక్షించడానికి, అక్కడ ఎక్కువగా జంతువుల్ని కానీ లేకపోతే పక్షుల్ని కానీ వాటి హెబిటేట్ని అంటే అవి నివాసం ఉండేటువంటి ప్రాంతాలని పరిరక్షించడానికి ఈ చిత్తడి నేలల దినోత్సవాన్ని February 2nd సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. దీని థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్, వెట్లాండ్స్ అండ్ వాటర్, వెట్లాండ్స్ అండ్ ఎయిర్, వెట్లాండ్స్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఆన్సర్ ఏంటి అంటే వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. ఇది థీమ్ అనమాట. మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి డేకి ఒక డే ఏ డేట్లో ఉంటుందో ఆ డే ప్లస్ దానికి ఒక థీమ్ ఉంటుందన్నమాట. థీమ్ వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. ఓకే, సో 53rd క్వశ్చన్ చూడండి. మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ అనౌన్సెస్ హోప్ ఎక్స్ప్రెస్ విల్ బి లాంచ్డ్ టు ప్రివెంట్. మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ గారు హోప్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు. అది దేనిని నిర్మూలించడానికి, ఏ వ్యాధిని నిర్మూలించడానికి అని క్వశ్చన్ అనమాట. ఏ HIV, బి కరోనా, సి పోలియో, డి క్యాన్సర్.
ఆన్సర్ ఈస్ క్యాన్సర్ అండి. సో క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి మొజాయిక్ అని చెప్పి ఒక మిషన్ని తీసుకొచ్చారనమాట. మొజాయిక్ అనేది ఒక మెషిన్. ఇది క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్లో యూస్ చేసేటువంటి ఒక మెషిన్ అనమాట. ఈ మెషిన్ని కోల్హాపూర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మిషన్, అంటే చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనటువంటి మిషన్ అనమాట క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి, నిర్మూలించడానికి. దీన్ని ఒక కొల్హాపూర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇది సక్సెస్ఫుల్గా రన్ అయితే రూరల్ డిస్ట్రిక్ట్లో కూడా దీన్ని తీసుకొచ్చి క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి మిషన్ అనమాట. ఓకే, హోప్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ వాటర్ ట్యాక్సీ సర్వీస్ ఇనాగ్రేటెడ్ ఇన్. సో ఆప్షన్ ఏ కేరళ, బి కర్ణాటక, సి మహారాష్ట్ర, డి తమిళనాడు. సో వాటర్ ట్యాక్సీ అనే సర్వీస్ని భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభించారు అని అడిగారు. ఎక్కడ అంటే మహారాష్ట్ర అండి. ముంబైలో నవీ ముంబై నుంచి మెయిన్ల్యాండ్ ముంబైకి కలపడానికి ఈ వాటర్ ట్యాక్సీని స్టార్ట్ చేశారనమాట. మెయిన్ల్యాండ్ ముంబై. సో ఇప్పుడు మనము రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, మెట్రో ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ ఎందుకు, ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గించడానికి, కమ్యూట్ టైంని వీలైనంత డ్రాస్టిక్గా తగ్గించడానికి అనమాట. నార్మల్గా ఈ నవీ ముంబై నుంచి మెయిన్ల్యాండ్ ముంబైకి వెళ్ళడానికి 92, సో ఎంత టైం పడుతుంది అంటే 90 to 110 minutes టైం పడుతుంది అనమాట. సో దీన్ని తగ్గించి 40 to 45 minutesలో ఈ ప్లేసెస్ని చేరుకునేలాగా ఈ వాటర్ ట్యాక్సీని ప్రారంభించడం జరిగింది. వాటర్ ట్యాక్సీ ఈజ్ నథింగ్ బట్ ఏ మోటార్ బోట్ అనమాట. ఒక స్పీడ్ మోటార్ బోట్ దాన్నే వాటర్ ట్యాక్సీ అంటాం అనమాట. చాలా స్పీడ్గా వెళ్తుంది, కమ్యూట్ టైం అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 55th క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ నాట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్? నాట్. అగైన్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు నాట్ అని ఇచ్చాడా లేదో చూసుకోండి. చాలామంది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి అనుకుంటారు. సో ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే అంటు రోగం కానిది ఏది? ఏ కోవిడ్-19, బి సార్స్, సి డయాబెటీస్, డి పెప్టిక్ అల్సర్. ఓకే, కోవిడ్-19 తెలుసు కదా, ఇది ఇన్ఫెక్షియస్ డిసీజ్. రీసెంట్గా కోవిడ్-19 పాండమిక్ అనేది ఇన్ఫెక్షియస్ డిసీజ్. డ్రాప్లెట్స్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా ప్లేస్ని ముట్టుకుంటే దాని ద్వారా వచ్చింది అని చెప్పి స్టార్టింగ్లో చాలా రూమర్స్ ఉండేవి. సో ఇట్ ఈస్ సమ్వాట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనమాట. సార్స్ అనేది కూడా అంతే. సార్స్ అనేది ఏంటి? సివియర్ అక్యూట్. సార్స్ అంటే ఏంటి? సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనమాట. సో కోవిడ్-19 కరోనా రకానికి చెందినటువంటి వైరస్, సార్స్ కూడా చెందినదనమాట. సో సార్స్ ఫస్ట్ వచ్చిన తర్వాత చైనాలో 2016లో సార్స్ అనే వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం, డిసీజ్ రావడం జరిగింది. దాని తర్వాత ఆ సార్స్ అనే వైరస్ దాన్ని రూపాంతరం చెందుకొని దాని తర్వాత కోవిడ్-19 అనేది రావడం జరిగింది అనమాట. సో రెండు ఇన్ఫెక్షియస్ డిసీజెస్సే. పెప్టిక్ అల్సర్ కూడా ఇన్ఫెక్షియస్ డిసీజే. డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. జీవన శైలి వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి అనమాట. లైఫ్ స్టైల్ డిసీజ్. చాలామంది టైంకి తినకపోవడం వల్ల, ఓకే, ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయకపోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. ఇది ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు. నేను తుమ్మాను, దగ్గాను, నాకు షుగర్ వచ్చింది, అండ్ వేరే వాళ్ళకి తుమ్మడం, దగ్గడం, టచ్ చేయడం వల్ల షుగర్ రాదు. సో లైఫ్ స్టైల్ డిసీజ్ డయాబెటీస్ అనేది ఎందువల్ల వస్తుంది? ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది మన బాడీలో, అది ఇన్సులిన్ని సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతే షుగర్ అనే డిసీజ్ వస్తుంది, డయాబెటీస్ అనే డిసీజ్ వస్తుంది. దాన్నే మనం కామన్గా షుగర్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ అవార్డెడ్ బోచ్మన్ మెడల్? బోచ్మన్ మెడల్ అనేది మన భారతీయునికి రావడం జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడికి ఈ బోచ్మన్ మెడల్ అనేది రావడం జరిగింది. ఈ క్రింది వల్ల ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. అమోల్ అరవిందరావు కుల్కర్ని, బినయ్ కుమార్ సైకియా, దీపక్ దార్, సురేంద్రు దత్తా.
సో ఈ బోల్ట్జ్మన్ అవార్డ్నే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ దానికి ఆల్టర్నేటివ్గా బోల్ట్జ్మన్ మెడల్ని కూడా పిలుస్తారనమాట. ఓకే, సో ఈ బోల్ట్జ్మన్ మెడల్ అనేది ఫస్ట్ టైం ఒక భారతీయుడికి వచ్చింది. ఆయన ఎవరు అంటే దీపక్ ధార్. ఓకే, దీపక్ ధార్ అనే అతనికి బోల్ట్జ్మన్ అవార్డ్ అనేది వచ్చింది. ఇది ఏ కేటగిరీలో ఇస్తారో అని అడుగుతారు. ఫిజిక్స్ అన్నమాట. ఫిజిక్స్లో పరిశోధనలు చేసినందుకు ఈ బోల్ట్జ్మన్ అవార్డ్ మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బిన్ బికమ్ ద ఫస్ట్ పారా అథ్లెట్ టు రిసీవ్ పద్మభూషణ్ అవార్డ్? పద్మభూషణ్ అవార్డ్ పారా అథ్లెట్. పారా అథ్లెట్ అంటే తెలుసు కదా మీకు, దివ్యాంగులు అనమాట. నార్మల్గా మనకి పారా ఒలింపిక్స్ జరుగుతాయి, సమ్మర్ ఒలింపిక్స్ కూడా జరుగుతాయి. సో అందులో పద్మభూషణ్ అవార్డు వచ్చినటువంటి పారా అథ్లెట్ ఎవరు? దేవేంద్ర జజారియా, దీపక్ మాలిక్, సుమిత్ ఆంటిల్, మారియప్పన్ తంగవేలు. సో దేవేంద్ర జజారియా ఈయన జావెలిన్ త్రో ప్లేయర్ అనమాట. ఏం ప్లేయర్ అండి? జావెలిన్ త్రో. సో ఈయనకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ధర్మా గార్డియన్ 2022 ఇట్ ఈస్ అన్ యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఆర్మీస్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ధర్మా గార్డియన్ అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. అది ఇండియాకి మరియు ఏ ఇతర కంట్రీకి అని అడుగుతున్నారు? జపాన్కి అనమాట. ఓకే, సో ఇండియా జపాన్ మధ్య ఉన్నటువంటి ఎక్సర్సైజ్. నేను ఆల్రెడీ మిలిటరీ ఎక్సర్సైజెస్ బాగా చదవమని చెప్పాను. సో ఇండియాకి జపాన్కి ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఏంటి? ధర్మా గార్డియన్. ఎక్కడ జరిగింది అని అడిగితే బెల్గావి కర్ణాటకలో జరిగిందనమాట. ఈ ఎక్సర్సైజ్ అనేది బెల్గావి కర్ణాటకలో జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 59th question. What is the name of India's first primary markets investment platform launched by IIFL Securities Limited? సో IIFL Securities Limited తెలిసిందా అందరికీ, స్టాక్ మార్కెట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి. సో ఇది ప్రైమరీ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. అది స్టార్ట్ చేసినటువంటి ప్లాట్ఫామ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఏమిటి అని అడుగుతున్నారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ 1X, 1Top, 1Up and 1Down. 1Up is the investment platform which is started by IIFL Securities. Okay, IIFL Securities start చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే 1Up. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్గనైజేషన్ ఇష్యూడ్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ బాండ్ టు సేవ్ ఆఫ్రికాస్ బ్లాక్ రైనో? సో ఆఫ్రికాలో ఉన్నటువంటి బ్లాక్ రైనో అంటే నల్ల ఖడ్గ మృగం, దీన్ని సేవ్ చేయడానికి, ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉందన్నమాట. IUCN లిస్ట్ అని చెప్పి ఉంటుంది కదా. సో ఈ IUCN లిస్ట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక యానిమల్ బ్లాక్ రైనో. సో ఈ బ్లాక్ రైనోని సేవ్ చేయడానికి వైల్డ్ లైఫ్ బాండ్ని ఇష్యూ చేసినటువంటి సంస్థ ఏది అంటే వరల్డ్ బ్యాంక్ అనమాట. సో వరల్డ్ బ్యాంక్ వీటిని పరిరక్షించడానికి $500 మిలియన్ బాండ్స్ ద్వారా రైజ్ చేసిందనమాట. ఈ ఫండ్ని బ్లాక్ రైనోస్ ఆఫ్రికాలో ఉన్నటువంటి అడ్డో వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉంది. అడ్డో నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో దాంట్లో ఉన్నటువంటి బ్లాక్ రైనోస్ నల్ల ఖడ్గ మృగాలను పరిరక్షించడానికి ఈ ఫండ్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, ఏమడుగుతున్నారంటే యువ విజ్ఞాన కార్యక్రమం, స్కూల్లో చదివే పిల్లల కోసం యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చినటువంటి సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఇస్రో, IISc, IIT ముంబై అండ్ ఐసర్. సో ఇస్రో అనమాట ఆన్సర్. సో మీకు తెలుసు యువ విజ్ఞాన కార్యక్రమం అంటే ఏంటి? యువికా అంటాం షార్ట్కట్లో. ఈ యువికా అనే ప్రోగ్రామ్ ఎందుకు అంటే 9th స్టాండర్డ్ చదివేటటువంటి స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల, స్కూల్ స్టూడెంట్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించడానికి, అలాగే స్పేస్ సైన్స్ని ప్రోత్సహించడానికి అనమాట. వాళ్ళకి అంతరిక్షానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని కల్పించడానికి ఇస్రో 9th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్స్ ప్రతి స్కూల్లోనూ ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో 9th స్టాండర్డ్ చదివి మంచి ప్రతిభ కనబరిచినటువంటి స్టూడెంట్స్ని ఈ యువికా అనే ఒక ప్రోగ్రాంలో తీసుకొని వాళ్ళకి స్పేస్ టెక్నాలజీ గురించి బేసిక్స్ అనేవి నేర్పిస్తారనమాట, ఒక సమ్మర్ క్యాంపైన్ లాగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
విచ్ డే ఈస్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ డాల్ఫిన్ డే? ఏ రోజును నేషనల్ డాల్ఫిన్ డే కింద డిక్లేర్ చేశారు అంటే 5th October. ఓకే, ఇవి స్టాటిక్గా గుర్తుపెట్టుకోవాలండి. సో హూ హ్యాస్ బీన్ 63rd క్వశ్చన్ చూడండి. Who has been appointed as the new chairman of Insurance Regulatory and Development Authority of India? So IRDA ki chairman evaru? A. Ajay Bhushan Pandey, B. Amitabh Kant, C. Debashish Pandey and D. Urjit Patel. So answer enti ante Debashish Pandey. సో ఐఆర్డిఏ యొక్క చైర్మన్ ఎవరు అంటే దేబ్ ఆశిష్ పాండే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 64th క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ స్టీల్ రోడ్ దట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీల్ వేస్ట్ వాజ్ బిల్ట్ ఇన్? సో ఇండియాలో నిర్మించినటువంటి మొదటి స్టీల్ రోడ్, స్టీల్ స్లాగ్ అంటే ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీలో ఉక్కు కర్మాగారానికి మీరు వెళ్ళినట్లయితే ఐరన్ని బాగా మరిగించి స్టీల్ అనేది తయారు చేస్తారు. ఆ ప్రాసెస్లో కొంత లిక్విడ్ మెటీరియల్ అనేది మిగిలిపోతుంది అనమాట. దాన్నే స్టీల్ స్లాగ్ అంటారు, వేస్టేజ్ మెటీరియల్. సో దాన్ని రోడ్లు నిర్మించడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. సో అలా నిర్మించినటువంటి మొట్టమొదటి రోడ్డు ఎక్కడుంది అంటే సూరత్లో మొట్టమొదటి రోడ్ని స్టీల్ స్లాగ్, స్టీల్ వేస్ట్తో నిర్మించారనమాట. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సమ్మిళిత వృద్ధి. ఓకే, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డ్ 2022 వాజ్ వన్ బై? సో మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డ్ అనేది 2022లో ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఏ. ప్రభాత్ పట్నాయక్, బి. నీలమణి ఫుకాన్, సి. రీతికా ఖేరా, డి. దీపక్ నాయర్. సో ప్రభాత్ పట్నాయక్ ఈయన ఒక సోషల్ సైంటిస్ట్ అనమాట, జర్నలిస్ట్ కూడా, జర్నలిస్ట్ అండ్ సోషల్ సైంటిస్ట్. ఈయన ప్రభాత్ పట్నాయక్ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఈ మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు అవార్డ్ అనేది ఎవరి మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు అనేది ఎవరి జ్ఞాపకార్థం ఇస్తారు అంటే ఆదిశేషయ్య గారి జ్ఞాపకార్థం ఇస్తారు. ఆయన ఒక పద్మభూషణ్ రెసిపెంట్ అనమాట. పద్మభూషణ్ అవార్డు అనేది వచ్చింది ఆయనకి 1967లో. సో ఈయన ఒక జర్నలిస్ట్ అండ్ సోషల్ వెల్ఫేర్కి కృషి చేసినటువంటి ఒక వ్యక్తి అనమాట. ఆయన జ్ఞాపకార్థం అవార్డు ఎవరికి వచ్చిందంటే ప్రభాత్ పట్నాయక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 66th క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ నీతి ఆయోగ్స్ ఫస్ట్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్? సో నీతి ఆయోగ్ ఫస్ట్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లార్జర్ స్టేట్స్ కేటగిరీలో ఎవరికి వచ్చింది? సో స్టేట్ క్లైమేట్ ఎనర్జీ ఇండెక్స్ ఎవరిస్తారు అని కూడా క్వశ్చన్ అడగచ్చు. ఏంటండి, ఫస్ట్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ ఈ అవార్డ్స్ని ఎవరిస్తారు అంటే నీతి ఆయోగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో లార్జర్ అంటే పెద్ద రాష్ట్రాల కేటగిరీలో అవార్డు దేనికి వచ్చింది అంటే గుజరాత్కి రావడం జరిగిందనమాట. పెద్ద స్టేట్స్ అవార్డ్స్లో క్లైమేట్ మరియు ఎనర్జీ ఇండెక్స్లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో గుజరాత్కి వచ్చింది. మరి స్మాల్ స్టేట్స్ కేటగిరీలో చిన్న రాష్ట్రాల కేటగిరీలో ఏ స్టేట్కి వచ్చింది అంటే గోవాకి రావడం జరిగింది. యూనియన్ టెరిటరీ కేటగిరీలో ఏ యూనియన్ టెరిటరీకి వచ్చిందంటే యూటీస్ కేటగిరీలో దేనికి వచ్చిందంటే చండీగఢ్కి అవార్డు రావడం జరిగింది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో గుజరాత్కి, స్మాల్ స్టేట్స్ కేటగిరీలో గోవాకి, యూనియన్ టెరిటరీ కేటగిరీలో చండీగఢ్కి అవార్డు రావడం జరిగింది. అలాగే క్లీన్ ఎనర్జీ, ఇందులోనే చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్లో క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్లో హర్యానాకి రావడం జరిగిందనమాట. ఓకే, అది కూడా క్వశ్చన్ రావచ్చు. క్లీన్ ఎనర్జీ కేటగిరీలో ఎవరికి ఏ స్టేట్కి వచ్చింది అంటే హర్యానాకి అవార్డు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 67th క్వశ్చన్ చూడండి. 71st సీనియర్ మెన్స్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఓన్ బై? సో 71వ సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ అనేది ఎవరికి వచ్చింది? తమిళనాడు, పంజాబ్, కేరళ, తెలంగాణ. 71వ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ దేనికి వచ్చింది అంటే తమిళనాడుకి రావడం జరిగింది అనమాట. పంజాబ్ వర్సెస్ తమిళనాడు గేమ్ అయితే తమిళనాడుకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాట్ పోల్రెక్స్ 8
అండ్ ఎక్సర్సైజ్ వాజ్ కండక్టెడ్ బై నాట్ పోలరైజ్ ఎక్స్ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్ దీన్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్. అసలు నాట్ పోలరైజ్ అంటే ఏంటి అంటే నాట్ పోలరైజ్ అంటే నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. ఓకే, నాట్ ఇందులోనే ఉందన్నమాట. నాట్ పోలరైజ్ నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. ఓకే, దాన్ని కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకే, సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2021 వాజ్ వన్ బై. సో సరస్వతి సమ్మాన్ అవార్డు 2021 ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు అనమాట. ఏ కె శివారెడ్డి, బి వాసుదేవ్ మోహి, సి శరణ్ కుమార్ లింబాలే, డి రామ్దాస్ మిశ్రా. ఓకే, రామ్దాస్ మిశ్రా గారికి ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది లభించడం జరిగింది. సరస్వతి సమ్మాన్ అవార్డుని ఎవరిస్తారు అంటే కేకే బిర్లా ఫౌండేషన్ ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది ఇస్తుంది. సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి ఇస్తుంది? లిటరేచర్ అంటే సాహిత్యానికి ఇస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఏ భాష సాహిత్యానికి ఇస్తుంది? ఏ భాషల్లో ఇస్తుంది అంటే రాజ్యాంగంలోని గుర్తించబడినటువంటి 22 లాంగ్వేజెస్లో ఉన్నటువంటి ఏదైనా ఒక లిటరేచర్, కవితకి కానీ లేకపోతే పోయట్ సాహిత్యానికి ఇస్తుందన్నమాట. ఎవరికి వచ్చింది అంటే రామ్దాస్ మిశ్రా. దేనికి వచ్చింది అంటే ఆయన రచించినటువంటి హిందీ నవల్ అయినటువంటి మెయిన్తో యాన్హు అనేటువంటి ఈ రచనకు గాను ఆయనకి సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరిస్తారు? కేకే బిర్లా ఫౌండేషన్. ప్రైజ్ మనీ కూడా అడిగారంటే 15 lakhs. ఓకే, మ్యాక్సిమం అడగరు. మీకు రామ్దాస్ మిశ్రా లేకపోతే ఆయన రచించినటువంటి రచన అయినా కూడా అడగచ్చు మీకు క్వశ్చన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాప్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2022 అమంగ్ లార్జర్ స్టేట్స్. ఓకే, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది దాంట్లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో ఏ రాష్ట్రానికి ప్రైజ్ అనేది వచ్చింది అవార్డ్? ఓకే, ఏ మహారాష్ట్ర, బి తమిళనాడు, సి గుజరాత్, డి కర్ణాటక. ఓకే, అసలు స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది ఎవరిస్తారు అంటే ఫెసాయ్ అన్నమాట. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మళ్ళీ లార్జర్ స్టేట్స్, పెద్ద రాష్ట్రాల కేటగిరీలో అవార్డు దేనికి వచ్చింది, చిన్న రాష్ట్రాల కేటగిరీలో అవార్డు దేనికి వచ్చింది, అలాగే యూనియన్ టెరిటరీ కేటగిరీలో ఎవరికి వచ్చింది అనేది మీరు తెలుసుకోవాలి. లార్జ్ స్టేట్స్ కేటగిరీలో తమిళనాడుకి అవార్డు రావడం జరిగింది. స్మాల్ స్టేట్స్ కేటగిరీలో గోవాకి అవార్డు రావడం జరిగింది. యూటీ కేటగిరీలో జమ్మూ కాశ్మీర్కి అవార్డు రావడం జరిగింది. ఓకే, జేఎండ్కేకి అవార్డు రావడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? తమిళనాడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అక్కడ మనకి లార్జర్ స్టేట్స్ అని అడిగారు, అంటే ఇక్కడ చూడండి పెద్ద రాష్ట్రాల కేటగిరీలో అని అడిగారు కాబట్టి తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 71 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ రీసెంట్లీ రిలీజ్డ్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్? ఓకే, వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఏమిటి అని అడుగుతున్నారు అనమాట. అసలు ఈ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ని రిలీజ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఐఎండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఎవ్రీ ఇయర్ ఈ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ అనేది తీసుకొస్తుంది అనమాట, పబ్లిష్ చేస్తుంది. ఓకే, ఇండియా ర్యాంక్ ఎంత అంటే 37. ఓకే, ఇండియా ర్యాంక్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఇంప్రూవ్ అయింది. 2020లో ఇండియా ర్యాంక్ వచ్చి 43, 2021లో ఇండియా ర్యాంక్ 37 అనమాట. ఓకే, సో ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఓకే, ఏది రిలీజ్ చేస్తుంది అంటే ఐఎండి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఓకే, అసలు ఈ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్లో మరి టాప్ ఎవరికి వచ్చింది అంటే డెన్మార్క్కి రావడం జరిగిందనమాట. డెన్మార్క్కి
ఫస్ట్ పొజిషన్ రావడం జరిగింది ఎందులో వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సీ ద 72nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ అగ్నిపథ్ స్కీమ్. సో ఈ క్రింది వాళ్ళలో అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించి సరికానిది ఏమిటి అని అడుగుతున్నారు. ఏ, ఎలిజిబుల్ ఏజ్ లిమిట్స్ ఫ్రమ్ 17.5 years to 23 years. ఇది కరెక్టే, మనకు తెలుసు. అగ్నిపథ్ స్కీమ్ అనేది యూనియన్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. దానికి ఎలిజిబుల్ ఏజ్ అర్హత ఎంత అంటే 17.5 years నుంచి 23 సంవత్సరాలు ఉండేటువంటి యువకులు ఎవరైనా కూడా ఈ అగ్నిపథ్ స్కీమ్లోని అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 4 years వరకు కూడా సర్వీస్ అనేది ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తారు. ఈ 4 yearsలో వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తే అందులో 25% వచ్చిన వాళ్ళలో 25% ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని డైరెక్ట్గా ఆర్మీలోకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మిగతా వారికి ఏంటంటే ఆ 4 years శాలరీ అనేది 20,000 to 30,000 మధ్యలో ఇస్తారు. 4 years సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సేవా నిధి అని చెప్పి 11.7 lakhs అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 11.7 lakhs ఎలా ఇస్తారు అంటే ఎవ్రీ మంత్ వాళ్ళ శాలరీలో 30% అనేది డిడక్ట్ చేయబడుతుంది. ఈ 30% అమౌంట్కి ఇంకో 30% గవర్నమెంట్ యాడ్ చేసి లాస్ట్లో సేవా నిధి అని చెప్పి 11.7 lakhs అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎలిజిబుల్ ఏజ్ 17.5 years to 23 years కరెక్టే. ఇండియన్ యూత్ టు సర్వ్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years, 4 ఏళ్ళు వాళ్ళు సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత 25% పీపుల్ని వాళ్ళు డైరెక్ట్గా ఆర్మీలో రిక్రూట్ చేసుకుంటారు. ఉమెన్ విల్ బి ఇండక్టెడ్ ఇన్ ద అగ్నిపథ్ స్కీమ్, ఇది కూడా కరెక్టే. ఉమెన్ మహిళలు కూడా ఈ అగ్నిపథ్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. బట్ ఇక్కడ చూడండి 25% ఆఫ్ దర్ శాలరీ విల్ బి సెట్ ఎసైడ్ అండర్ ఏ సేవా నిధి ప్రోగ్రామ్ అని చెప్పారు కదా. 20% కాదు, ఇది 30% అనమాట. 30% అమౌంట్ని వాళ్ళ శాలరీ నుంచి ప్రతి నెల కట్ చేసుకొని దాన్ని లాస్ట్లో సేవా నిధి కింద ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 73rd, విచ్ కంట్రీ రీసెంట్లీ డిసైడెడ్ టు జాయిన్ EU కామన్ సెక్యూరిటీ డిఫెన్స్ పాలసీ. సో యూరోపియన్ యూనియన్ యొక్క భద్రత మరియు డిఫెన్స్ పాలసీలో జాయిన్ రీసెంట్లీ జాయిన్ అయినటువంటి, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ యొక్క సెక్యూరిటీ మరియు డిఫెన్స్ పాలసీలో రీసెంట్గా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏమిటి? ఏ రువాండా, బి మెక్సికో, సి కెనడా, డి డెన్మార్క్. సో రీసెంట్గా యూరోపియన్ కామన్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పాలసీలో జాయిన్ అయినటువంటి కంట్రీ ఏమిటి అంటే డెన్మార్క్ అనమాట. డెన్మార్క్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th edition ఆఫ్ ఖేలో యూత్ గేమ్స్ 2021 హోస్టెడ్ ఎట్ ఏ హర్యానా, బి అస్సాం, సి మహారాష్ట్ర, డి ఒడిశా. సో 4th edition ఆఫ్ ఖేలో ఇండియా గేమ్స్ తెలుసు కదా, యూనివర్సిటీ గేమ్స్ అనమాట. సో ఈ గేమ్స్ని లాంచ్ చేసినటువంటి ప్రారంభించినటువంటి స్టేట్ ఏంటి అని అడుగుతున్నారు. హర్యానా అనమాట. ఓకే, హర్యానా ప్రారంభించడం జరిగింది ఖేలో యూత్ ఇండియా గేమ్స్ 2021. ఓకే, సో 75th క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ పేమెంట్స్ బ్యాంక్ హ్యాస్ బిన్ గివెన్ షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ బై RBI. సో ఏ బ్యాంక్కి షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా లభించింది? సో RBI కొన్ని బ్యాంకుల్ని షెడ్యూల్డ్ బ్యాంక్ కింద గుర్తిస్తుందన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ఉంది కదా, ఇందులో సెకండ్ షెడ్యూల్లో షెడ్యూల్ 2 ఉంటుంది. దీనిలో యాడ్ చేసినటువంటి బ్యాంకులకి షెడ్యూల్ బ్యాంక్ హోదా అనేది లభిస్తుంది అనమాట. సో రీసెంట్గా యాడ్ చేయబడినటువంటి బ్యాంక్ ఏంటి అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఓకే, అండ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ అనేది వచ్చిందనమాట రీసెంట్గానే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which 76th question, which committee formed to look into the demand for withdrawal of AFSPA Armed Forces Special Power Act in Nagaland? తెలుసు కదా మీకు, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అంటే ఏంటంటే ఆర్మీకి స్పెషల్ పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. కొన్ని ఏరియాస్లో ఆర్మీ అనేది స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏం చేసినా కానీ అది కోర్ట్ రెగ్యులేషన్లోకి రాదు. ఓకే, సో అలా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి మిజోరం కానీ
మేఘాలయ కానీ అలాగే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఈ స్టేట్స్లో ఆఫ్స్పా అనేది ఉందన్నమాట. సో దీన్ని విత్డ్రా చేయాలి అంటే ఆఫ్స్పాని కొన్ని స్టేట్స్ నుంచి ఉపసంహరించుకోవాలి అని చెప్పి రికమెండేషన్ ఇచ్చినటువంటి కమిటీ ఏమిటి అని అడుగుతున్నారు మనకి. వివేక్ జోషి కమిటీ అనమాట. ఓకే, ఈ వివేక్ జోషి కమిటీ అనేది ఈ భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ భద్రతా దళాలని కొన్ని స్టేట్స్ నుంచి ఉపసంహరించుకోవాలి అని చెప్పి ఈ కమిటీ రికమెండ్ చేయడం జరిగిందనమాట. ఎందుకు అంటే రీసెంట్గా ఏమైందంటే నాగాల్యాండ్లోని కొంతమంది కూలీలు ఒక వెహికల్లో వెళ్తుంటే వాళ్ళని టెర్రరిస్టులు అని చెప్పి భావించి ఈ భద్రతా దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేయడం జరిగిందనమాట. ఆ దాడిలో 22 మెంబర్స్ వరకు కూడా చనిపోవడం జరిగింది. సో అందుకని ఇట్లాంటివి నిరోధించడానికి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది కొన్ని స్టేట్స్ నుంచి విత్డ్రా చేయాలి, ఉపసంహరించుకోవాలి అని చెప్పి యూనియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దీనికి రికమెండేషన్స్ ఇచ్చినటువంటి కమిటీ ఏంటి అంటే వివేక్ జోషి కమిటీ. ఓకే, 77 క్వశ్చన్ చూడండి. విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ శ్రేష్ఠ స్కీమ్? ఏ మినిస్ట్రీ రీసెంట్గా శ్రేష్ఠ అని చెప్పి స్కీమ్ని లాంచ్ చేసింది? ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, బి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అసలు శ్రేష్ఠ స్కీమ్ ఏంటి అంటే రెసిడెన్షియల్ స్కూల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి హై స్కూల్స్లో మరియు టార్గెటెడ్ ఏరియాస్ అంటే కొన్ని ప్లేసెస్లో టార్గెటెడ్ ఏరియాస్లో ఈ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ని స్టూడెంట్స్కి అందించడానికి లాంచ్ చేసినటువంటి ఒక స్కీమ్ అనమాట శ్రేష్ఠ స్కీమ్. సో ఇక్కడ మీకు తెలుస్తుంది కదా స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఏ మినిస్ట్రీలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనకి ఏంటంటే స్కీమ్ యొక్క అబ్రివేషన్ తెలిస్తే అది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. సో అందుకని స్కీమ్ అబ్రివేషన్ అనేది రాయడం జరిగింది. శ్రేష్ఠ అంటే ఏంటి? స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 78 క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ మిసైల్ ప్రళయ్ ఇండిజినియస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ? సో ప్రళయ్ అనేది ఒక మిజైల్, ఇది డిఆర్డిఓకి సంబంధించినటువంటి మిజైల్. దీన్ని డెవలప్ చేసినటువంటి ఇది ఎటువంటి మిషన్? సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, లేకపోతే ఎయిర్ టు సర్ఫేసా, ఎయిర్ టు ఎయిరా? సో ప్రళయ్ అనేది ఎటువంటి మిజైల్ అని చెప్పి అడుగుతున్నారు క్వశ్చన్. సో ఈ ప్రళయ్ అనేది ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అనమాట. అంటే భూమి నుంచి భూమి ఉపరితలానికి ప్రయోగించేటువంటి ఒక మిజైల్ అనమాట. దీన్ని ఒడిశాలోని చాందీపూర్ నుంచి ప్రయోగించడం జరిగింది. దీని యొక్క రేంజ్ ఏంటంటే 150 to 500 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 79th క్వశ్చన్ చూడండి. ధౌల్సిద్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్? ధౌల్సిద్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది ఏ స్టేట్లో ఉంది అని అడగడం జరిగింది. ఏ ఉత్తరాఖండ్, బి జమ్మూ కాశ్మీర్, సి హిమాచల్ ప్రదేశ్, డి సిక్కిం. సో సి హిమాచల్ ప్రదేశ్ అనమాట. హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ తెలుసు కదా మీకు, సింధు నది ఉపనది. సో బియాస్ రివర్ మీద ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది నిర్మించుదాం అనుకుంటున్నారు. సో ఇది 1988లోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల దీన్ని ఇంకా కంప్లీట్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట దీన్ని నిర్మించడానికి. ఓకే, సో దీన్ని నిర్మిస్తున్నటువంటి సంస్థ ఏంటి అంటే సట్లెజ్ హైడ్రో పవర్ నిగమ్ లిమిటెడ్. ఓకే, ఏ స్టేట్లో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. 80 క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ హ్యాస్ బీన్ నేమ్డ్ సైక్లోన్ జావేద్? ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఏ కంట్రీ సైక్లోన్ జావేద్ అని చెప్పి నామకరణం చేసింది తుఫాన్కి? ఓకే, తుఫాన్లకి పేర్లు అనేవి పెడుతూ ఉంటాయి. డిఫరెంట్ తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా మనకి హిందూ మహాసముద్రంలో కానీ, అరేబియన్ సీ దగ్గర కానీ, లేకపోతే బంగాళాఖాతంలో వచ్చేటువంటి తుఫాన్లు కానీ, ఈ తుఫాన్లకి ఒక పేరును పెట్టడం జరుగుతుంది. దీన్ని ఆ తుఫాను పరిసర ప్రాంతాలు అయినటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి సజెస్ట్ చేస్తాయన్నమాట నేమ్స్ని. సో ఈ జావేద్ అనే నేమ్ని పెట్టినటువంటి కంట్రీ ఏంటి అంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా తుఫాన్కి జావేద్ అని చెప్పి పేరు పెట్టడం జరిగిందనమాట. సో జావేద్ అంటే మీనింగ్ ఏంటంటే లిబరల్ ఆర్ మెర్సీఫుల్ అనమాట. లిబరల్ ఆర్ మెర్సీఫుల్ అంటే దయాహృదయం కలిగిన వాళ్ళు అంటారు కదా, సో అలాంటిది అనమాట. సో దాని మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 81st క్వశ్చన్. విచ్ కంట్రీస్ గవర్నమెంట్ బికేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ 100% పేపర్లెస్ గవర్నమెంట్? అంటే
అసలు పేపర్ యూజ్ చేయకుండా అంతా ఎలక్ట్రానిక్ మెథడ్స్ ద్వారా ఎలక్ట్రానిక్ మోడ్లో ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఏ గవర్నమెంట్ ఫుల్గా రన్ చేస్తుంది అంటే యుఏఈ, యుఎస్ఏ, సింగపూర్ అండ్ యూకే. యుఏఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. దుబాయ్ ఉంది కదా, యుఏఈలో దుబాయ్ గవర్నమెంట్ 100% పేపర్లెస్, అసలు పేపర్ యూజ్ చేయకుండా 100% పేపర్లెస్గా ఓన్లీ ఎలక్ట్రానిక్ అండ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ప్రభుత్వం తన కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తుంది అనమాట. సో దుబాయ్ ఎక్కడుంది? యుఏఈలో ఉంది కాబట్టి యుఏఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అండ్ ఇండియాలో అయితే మనకి ఏంటంటే కేరళ స్టేట్ ఉంది కదా, కేరళ స్టేట్ హైకోర్టు 100% పేపర్లెస్, పేపర్ని యూజ్ చేయకుండా ఓన్లీ ఎలక్ట్రానిక్ మోడ్స్ ద్వారా మాత్రమే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నిర్వహిస్తుంది అనమాట. సో హైకోర్టు అని అడిగితే ఇండియాలో అడిగితే మనకి కేరళ, అదే వరల్డ్లో అడిగితే మనకి దుబాయ్. ఓకే, 82nd క్వశ్చన్ చూడండి. విజయ్ హజారే ట్రోఫీ 2021 ఓన్ బై, విజయ్ హజారే ట్రోఫీ 2021 ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. ఏ ముంబై, బి తమిళనాడు, సి కర్ణాటక, డి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్కి వచ్చిందనమాట. విజయ్ హజారే ట్రోఫీ హిమాచల్ ప్రదేశ్కి వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అంటే శుభమ్ అరోరా. ఓకే, శుభమ్ అరోరా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో హిమాచల్ ప్రదేశ్కి రావడం జరిగింది. మోస్ట్ సక్సెస్ఫుల్గా తమిళనాడుకి 5 times వచ్చింది, బట్ ఈ ఇయర్ విన్నర్స్ ఎవరు అంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఓకే, విచ్ ఈస్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు అలో లిమిటెడ్ కల్టివేషన్ అండ్ పొజిషన్ ఆఫ్ క్యానబిస్ ఫర్ పర్సనల్ యూజ్. ఏ కంట్రీ క్యానబిస్ని పర్సనల్ యూజ్కి లీగలైజ్ చేసింది అంటే మాల్టా అనమాట. ఓకే, సో ఈ మాల్టా కంట్రీ యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ ఏం చెప్పింది అంటే ఈ క్యానబిస్ని పర్సనల్ కన్జప్షన్ అంటే ఇంజెక్షన్ ద్వారా యూజ్ చేస్తే హెచ్ఐవి వ్యాధిని నియంత్రించవచ్చు కొంతవరకు అని చెప్పి పరిశోధనలో తేలిందనమాట. సో అందుకని దాన్ని పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేయొచ్చు అని చెప్పి ఈ మాల్టా కంట్రీ అలో చేయడం జరిగిందనమాట. ఈ మాల్టా కంట్రీ ఎక్కడుందంటే మధ్యధరా సముద్రం తెలుసు కదా, మెడిటేరియన్ సీ, అందులో ఉన్నటువంటి ఒక ఐలాండ్ కంట్రీ అనమాట, ఆర్చిపిలాగో, మెడిటేరియన్ సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 84th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఓన్ డేవిడ్ కప్? డేవిడ్ కప్ 2021 విన్నర్స్ ఎవరు? ఏ రష్యా, బి అమెరికా, సి స్పెయిన్, డి ఇండియా. రష్యన్ టెన్నిస్ ఫెడరేషన్కి ఈ డేవిడ్ కప్ అనేది వచ్చిందనమాట. ఓకే, డేవిడ్ కప్ ఏ గేమ్లో ఇస్తారు? మొన్న నేను చెప్పాను థామస్ కప్, ఊబర్ కప్ అని చెప్పి. సో అలాగే డేవిడ్ కప్ అనమాట. డేవిడ్ కప్ దేనికి ఇస్తారు? టెన్నిస్కి ఇస్తారు. థామస్ కప్, ఊబర్ కప్ దేనికి ఇస్తారు? బ్యాడ్మింటన్కి ఇస్తారు. ఓకే, సో ఏ కంట్రీకి వచ్చిందంటే రష్యా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్ స్పోర్ట్స్ యాక్షన్ టువర్డ్ హార్నెస్సింగ్ ఆస్పిరేషన్ ఆఫ్ యూత్? సో సహాయ్ అని చెప్పి స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి. సో మన ఒలింపిక్స్కి చాలా తక్కువ మంది ప్లేయర్స్ వెళ్తారు మిగతా కంట్రీస్తో పోలిస్తే. సో ఒలింపిక్స్ని ప్లేయర్ని తయారు చేయాలి అంటే మనం స్పోర్ట్స్ని ఎక్కువ ఆదరించాలన్నమాట. సో దానికోసం లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఏంటి అంటే స్పోర్ట్స్ యాక్షన్ టువర్డ్ హార్నెస్సింగ్ ఆస్పిరేషన్ ఆఫ్ యూత్ అని చెప్పి ఈ స్కీమ్ని తీసుకొచ్చినటువంటి స్టేట్ ఏంటి? ఏ ఉత్తరప్రదేశ్, బి ఒడిశా, సి ఛత్తీస్గఢ్, డి జార్ఖండ్. సో జార్ఖండ్ సీఎం అయినటువంటి హేమంత్ సోరెన్. జార్ఖండ్ సీఎం ఎవరండి? హేమంత్ సోరెన్. ఈయన మావోయిస్ట్ హిట్ ఏరియాస్, మావోయిస్టులు ఎక్కువగా ఉంటారు కదా, మావోయిస్ట్ హిట్ ఏరియాస్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్లో అక్కడ ఉండేటువంటి యూత్కి స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించడానికి, ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్ సహాయ్ అన్నమాట. సో ఆన్సర్ జార్ఖండ్. ఓకే, సో మావోయిస్టులు, నక్సలిస్టులు ఎక్కడ ఎక్కువ తయారవుతారు? ఎక్కడైతే ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదో, ఎక్కడైతే రిసోర్సెస్ సరిగ్గా ప్రొవైడ్ చేయరో, ఎకనామిక్ పరంగా వీక్గా ఉంటుందో అలాంటి స్టేట్స్లో ఎక్కువ యూత్ అనేది మావోయిస్టుల కింద మారడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, సో ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ కనుక చేసినట్లయితే వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి మనం తీసుకురావచ్చు.
సో అందుకే ఇలాంటి స్కీమ్స్ లాంచ్ చేస్తారనమాట. 86th క్వశ్చన్ చూడండి. 7th ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ వేరు, ఇండియన్ సైన్స్ ఫెస్టివల్స్ వేరు. ఓకే, సో 7th ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది అంటే గోవా అన్నమాట. సో గోవా క్యాపిటల్ పనాజీ కదా, సో గోవాలో జరిగింది. మనకి గోవాలో పనాజీలో ఈ ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది జరిగింది. స్టేట్ అడిగితే గోవా. సో 87th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆపరేషన్ అండర్ విచ్ ఇండియా ఎయిర్ లిఫ్టెడ్ 110 పీపుల్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్? సో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మన ఇండియన్స్ని ఎవాక్యూట్ చేయడానికి ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. ఆ ఆపరేషన్ పేరు ఏంటి అంటే ఆపరేషన్ దేవి శక్తి అన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆపరేషన్ దేవి ప్రకాష్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి బల్ అని ఉన్నాయి. బట్ ఆన్సర్ ఏంటి అంటే ఆపరేషన్ దేవి శక్తి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివే ఇస్తారు సిమిలర్గా ఉన్నవి. ఓకే, మొన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో కూడా ప్రజాస్పందన, స్పందన అలాగే ఇంకో 2 పేర్లు ఇవ్వడం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ప్రజాస్పందన పెట్టేశారు. బట్ మనకు తెలుసు కదా, పబ్లిక్ గ్రివెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసింది ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్పందన అన్నమాట. సో అలా కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. దేవి శక్తి అనేది, ఆపరేషన్ దేవి శక్తి అనేది. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు టేక్ ఓవర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వివిధ ప్రాంతాలకు పారిపోవడానికి ఏరోప్లేన్ మీదకి ఎక్కడం, మనం వీడియోస్ అవి చూసాం కదా. ఏరోప్లేన్ మీద చాలామంది ఉండడం, అక్కడ నుంచి ఎలా అయినా అంటే వాళ్ళ పరిపాలనలోకి వచ్చింది అంటే అక్కడ ప్రజలు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారనమాట. సో దానికన్నా కంట్రీ వదిలి పారిపోవడం బెటర్ అని చెప్పి వాళ్ళు ఏరోప్లేన్ మీదకి ఎక్కిపోవడం జరిగిందనమాట. సో మనం అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ని భారతదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ దేవి శక్తి అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో 2 ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఉక్రెయిన్ రష్యా వార్ అనేది జరిగింది కదా, ఈ క్రైసిస్లో అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయ విద్యార్థుల్ని కానీ భారతీయుల్ని కానీ తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్ ఏమిటి అని అడుగుతారు. అది ఆపరేషన్ గంగా. ఆపరేషన్ గంగా దేనికి? ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయుల్ని తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్ గంగా. ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషన్ రహత్. ఆపరేషన్ రహత్ ఇది 2015లోని యెమెన్ క్రైసిస్ అనేవి వచ్చాయన్నమాట. యెమెన్ క్రైసిస్. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి మిషన్ ఆపరేషన్ రహత్. ఆపరేషన్ గంగా దేనికి? ఉక్రెయిన్లో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని తీసుకురావడానికి చేసింది. అలాగే ఆపరేషన్ దేవి శక్తి అనేది ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భారతీయుల్ని తీసుకురావడం కోసం. ఓకే, 88వ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ టైమ్ మ్యాగజైన్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్? తెలుసు కదా, ప్రతిష్టాత్మకంగా టైమ్స్ మ్యాగజైన్ అనేది ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్ పర్సన్ని కవర్ పేజ్లో వేయడం జరుగుతుంది. అందులో టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అని అడుగుతున్నారు. జో బైడెన్, ఎలాన్ మస్క్, యాంజెలా మర్కెల్, గ్రేటా థన్బర్గ్. సో పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021 ఎవరు అంటే ఎలాన్ మస్క్. మీకు తెలుసు టెస్లా కంపెనీ CEO, అలాగే స్పేస్ ఎక్స్ CEO. స్పేస్ ఎక్స్ తెలుసు కదా, ఫాల్కన్ 9 రాకెట్ అనేది డెవలప్ చేసింది. దీన్ని ఇప్పుడు స్పేస్ రీసెర్చ్ కోసం మనం యూజ్ చేస్తున్నారు చాలా కంట్రీస్. సో ఫాల్కన్ 9 రాకెట్స్. అలాగే ఇది రీసెంట్గా స్పేస్ టూరిజంని కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. స్పేస్ టూరిజం, సో అంతరిక్ష పర్యటనకు కూడా ఎక్కువగా చేస్తుంది ఈ కంపెనీ అనేది. సో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలాన్ మస్క్. ఈయన టెక్నాలజీలో డిస్రప్షన్ని తీసుకొచ్చాడు అనమాట. న్యూ ఇన్నోవేషన్స్ని కూడా తీసుకొచ్చాడు. సో అందుకని ఈయన్ని గుర్తించడం జరిగింది. ఏంజెలా మర్కెల్ తెలుసు కదా మీకు. ఏంజెలా మర్కెల్ తెలుసు కదా, జపాన్ ఛాన్సలర్ కింద పనిచేశారు. అలాగే జో బైడెన్ US యొక్క ప్రెసిడెంట్. గ్రేటా థన్బర్గ్ ఎవరు? ఎన్వైరన్మెంటలిస్ట్ అనమాట. సో 89th క్వశ్చన్ చూడండి. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ సాయిల్ డే? ఓకే, మృత్తికా దినము. ఓకే, దేన్ని సెలబ్రేట్ చేసుకుంటాం? డిసెంబర్ 8th, డిసెంబర్ 5th, డిసెంబర్ 9th అండ్ డిసెంబర్ 10th. ఏ రోజున జరుపుకుంటాము అంటే డిసెంబర్ 5th అనమాట. దీని థీమ్ ఏంటి అంటే ప్రతిదానికి ఇతివృత్తం. థీమ్ ఏంటి అంటే మనకి హాల్ట్ సాలినైజేషన్. హాల్ట్ సాలినైజేషన్ and boost soil productivity. Boost
సాయిల్ ప్రొడక్టివిటీ. ఏంటి అంటే మృత్తికల యొక్క అంటే నేలల యొక్క లవణీయతను తగ్గించాలి, అలాగే సారవంతమైన నేలలను పరిరక్షించుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి అనేది దీని థీమ్ అన్నమాట. నెక్స్ట్ 90వ క్వశ్చన్ చూడండి, 90th క్వశ్చన్. విచ్ కంటోన్మెంట్ వన్ ద క్లీనెస్ట్ కంటోన్మెంట్ అవార్డ్ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021? సో మనకి యూనియన్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అనేది ఎవ్రీ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ తర్వాత మనం స్వచ్ఛ సర్వేక్షణ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. అందులో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో కంటోన్మెంట్ అవార్డు దేనికి వచ్చింది అని అడుగుతున్నారు అనమాట. సో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సో స్వచ్ఛ సర్వేక్షణలో 4 టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్లీనెస్ట్ సిటీ అవార్డ్ అనమాట. క్లీనెస్ట్ సిటీ అవార్డు గ్రేటర్ దెన్ 1 lakh పాపులేషన్ దేనికి వచ్చింది అంటే ఇండోర్కి వచ్చింది. సో క్లీనెస్ట్ సిటీ అకార్డింగ్ టు స్వచ్ఛ సర్వేక్షణ అని అడిగారు అనుకోండి, ఇండోర్ 5th టైం అవార్డు వచ్చింది. అంటే వరుసగా 5వసారి కూడా క్లీనెస్ట్ సిటీ అవార్డు దేనికి వచ్చింది, ఇండోర్కి వచ్చింది. సో క్లీనెస్ట్ సిటీ లెస్ దెన్ 1 lakh పాపులేషన్ అని అడిగారు అనుకోండి, లెస్ దెన్ 1 lakh పాపులేషన్ అంటే మనకి 3 సిటీస్కి వచ్చాయన్నమాట. అవి ఏంటంటే సన్వాద్, లోనావాలా, విటా. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే మహారాష్ట్రలోనే ఉన్నాయి, మహారాష్ట్ర. ఓకే. బెస్ట్ గంగా గ్రామ్ అవార్డ్, బెస్ట్ గంగా అంటే గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బెస్ట్ గంగా గ్రామ్ అవార్డు దేనికి వచ్చిందంటే వారణాసికి రావడం జరిగిందనమాట, వారణాసి. ఓకే. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే కంటోన్మెంట్. ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగింది ఇదే. కంటోన్మెంట్ అవార్డు దేనికి వచ్చిందంటే బెస్ట్ కంటోన్మెంట్ అవార్డు మనకు క్వశ్చన్లో అడిగింది దేనికి వచ్చింది అంటే అహ్మదాబాద్ అనమాట. అహ్మదాబాద్కి బెస్ట్ కంటోన్మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మీరట్, 2nd ప్లేస్లో మీరట్కి వచ్చింది, ఫస్ట్లో అయితే అహ్మదాబాద్కి వచ్చింది. సో మీకు ఇక్కడ క్లీనెస్ట్ సిటీ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు ఇండోర్, ఇప్పుడు కూడా అడిగితే ఇండోర్. ఓకే. గంగా గ్రామ్ అవార్డు అని అడిగారు అనుకో వారణాసి అనమాట. కంటోన్మెంట్ అని అడిగితే అహ్మదాబాద్. ఓకే. సో ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ 2021 అవార్డ్ దేనికి వచ్చింది అని అడుగుతున్నారు. అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్, అక్షయ్ పాత్ర ఫౌండేషన్, ప్రథమ్ ఫౌండేషన్ అండ్ సులభ్ ఇంటర్నేషనల్. సో ఇందిరా గాంధీ శాంతి మరియు నిరాయుధీకరణ అనే ప్రైజ్ ఒకటి ఇస్తారు. ఇన్ ద మెమరీ ఆఫ్ లేట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. ఓకే. ఎవరికి వచ్చింది అంటే ప్రథమ్ అనే ఒక ఎన్జిఓకి వచ్చిందనమాట. ప్రథమ్ అనేది ఏంటంటే ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ అనేది ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తుంది చిన్నపిల్లల్లో. సో ఈ ప్రథమ్ అనే సంస్థ ఏంటంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తుంది అనమాట. ఓకే. ఈ సంస్థ ఒక రిపోర్ట్ని కూడా రిలీజ్ చేస్తుంది, ఎస్ఆర్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది, యాన్యువల్ స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనమాట. సో యాన్యువల్ స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తుంది ఏ సంస్థ అంటే ప్రథమ్. ఓకే. ఇదొక స్వచ్ఛంద సేవా సంస్థ. 92 ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ఫుడ్ మ్యూజియం. డిజిటల్ ఫుడ్ మ్యూజియం అనేది ఏ స్టేట్లో లాంచ్ చేశారు? ఏ తమిళనాడు, బి మహారాష్ట్ర, సి కేరళ, డి తెలంగాణ. సో ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ఫుడ్ మ్యూజియం ఎక్కడ చేశారు అంటే తంజావూరు. ఎక్కడుందండి? తమిళనాడులో ఉందన్నమాట. సో తమిళనాడులోని తంజావూరులో ఈ డిజిటల్ ఫుడ్ మ్యూజియం అనేది ఇనాగ్రేట్ చేశారనమాట. దీనికి ఎంత ఖర్చు పెట్టారంటే 1.1 crore. ఓకే. దీన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో సహాయంతో నిర్మించారనమాట. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ CSIR ఈ 2 అనుబంధ సంస్థలు. ఓకే. 93rd క్వశ్చన్ చూడండి. హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ బూకర్ ప్రైజ్ 2021? సో బుకర్ ప్రైజ్ 2021 అవార్డ్ ఎవరికి వచ్చింది? డగ్లస్ స్టూవర్ట్, మార్గరెట్ అట్వుడ్, సి అన్నా బర్న్స్, డి డామన్ గల్గట్. సో డామన్ గల్గట్ ఈయన సౌత్ ఆఫ్రికన్ రైటర్ అనమాట. సౌత్ ఆఫ్రికన్ రైటర్. ఈయనకి బూకర్ ప్రైజ్ అవార్డ్ 2021 వచ్చిందనమాట. దేనికి వచ్చిందంటే ద ప్రామిస్ అనే ఒక నవలకు గాను వచ్చింది. దేనికి? ద ప్రామిస్ అనేటువంటి ఒక
బుక్కి ఈ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. ఈయన సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ఒక రైటర్. ఓకే, సో 94th క్వశ్చన్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ షిప్ ఆఫ్ ప్రాజెక్ట్ 15B క్లాస్ డెస్ట్రాయర్ విశాఖపట్నం. సో ఏదైనా ఒక నావల్ షిప్కి సిటీ నేమ్స్ ఉన్నాయనుకోండి, ఢిల్లీ, ఐఎన్ఎస్ ఢిల్లీ కానీ, ఐఎన్ఎస్ కోల్కతా కానీ, ఐఎన్ఎస్ కొచ్చి కానీ, ఇవన్నీ ఏంటంటే డెస్ట్రాయర్స్ అంటారనమాట. ఓకే, డెస్ట్రాయర్స్ అని ఉంటారు సిటీ నేమ్ ఉంటే. ఓకే, అది తయారు చేసినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ ఏదైనా అడుగుతున్నారు. ఏ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, బి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, సి సీ బ్లూ షిప్ యార్డ్ లిమిటెడ్, డి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. సో మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై. ఇది ప్రాజెక్ట్ 15Bలో భాగంగా ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ అనమాట. ఓకే, ఈ ప్రాజెక్ట్ 15Bలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రాయర్స్ని కూడా తయారు చేసింది మజ్కో షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, 95th క్వశ్చన్ చూడండి. విచ్ గ్యాలంటరీ అవార్డ్ ప్రెజెంటెడ్ టు గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్తమాన్. మీకు తెలుసు కదా అభినందన్ వర్తమాన్, అతను మీకు 21 హెలికాప్టర్ నుంచి కింద పడటం, పాకిస్తాన్ వరకు వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ రిపాట్రియేషన్ ద్వారా ఇండియాని తీసుకురావడం జరిగింది. ఆయన చూపించినటువంటి ధైర్య సాహసాలకు గాను చాలామంది ప్రెస్ రిపోర్టర్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగినా కూడా ఆయన ఏం చెప్పలేదు. సో ఆయన చూపించినటువంటి ఆనెస్టీ అండ్ ధైర్య సాహసాలకు మెచ్చి ఆయనకి వీర్ చక్ర అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఏ అవార్డు వచ్చింది? గ్యాలంటరీ అవార్డ్స్ అంటే మిలిటరీ పర్సన్స్కి మాత్రమే ఇచ్చేటువంటి అవార్డ్స్. పీస్ అవార్డ్స్ ఏంటి మనకి? భారత రత్న, ఇవన్నీ సివిలియన్ అవార్డ్స్ అనమాట. ఓకే, ఇంకా గ్యాలంటరీ అవార్డ్స్ అంటే మిలిటరీ పర్సన్స్కి ఇచ్చేటువంటి అవార్డ్స్. అందులో అభినందన్ వర్తమాన్కి ఏమొచ్చింది? వీర్ చక్ర అవార్డు అనేది వచ్చింది. సో 96th క్వశ్చన్ చూడండి. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ యాజ్ జనజాతి గౌరవ దివాస్. సో జనజాతి గౌరవ దివాస్ అని చెప్పి ఏ రోజున జరుపుకుంటాం? అసలు ఈ జనజాతి గౌరవ దివాస్ అసలు మనం ఎందుకు జరుపుకుంటాము అంటే, జార్ఖండ్లోని ట్రైబల్ లీడర్ మీ అందరికీ తెలుసు బిర్సా ముండా రెబెలియన్ అని చెప్పి ఉంటుంది మనకి. అంటే తెలుసు కదా మీకు, బిర్సా ముండా ఆయన గిరిజన నాయకుడు అనమాట. ఈయన అక్కడ ఉండేటువంటి ముండా జాతికి చెందినటువంటి ట్రైబల్ పీపుల్ యొక్క హక్కుల కోసం పోరాడాడు అనమాట ఈయన. సో ఈయన్ని ఒక ట్రైబల్ పీపుల్ అందరినీ భగవాన్ అని పిలుచుకుంటారు. ఇవన్నీ భగవాన్ అంటే దేవుడితో సమానంగా కొలుస్తారనమాట ఈ బిర్సా ముండా అనే గిరిజన నాయకుడిని. ఓకే, జార్ఖండ్లో మేజర్లీ. ఓకే, సో ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ఒక ట్రైబల్ మ్యూజియంని ఇనాగ్రేట్ చేశారు ప్రైమ్ మినిస్టర్. ట్రైబల్ మ్యూజియం అనేది కట్టించడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ November 15న జన గౌరవ దివాస్ కింద జరుపుకుంటాము అని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. సో November 15న మనం జన గౌరవ దివాస్ అనేది జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 4th స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్ ఆఫ్ ప్రాజెక్ట్ 71. స్కార్పియన్ రకానికి చెందినటువంటి సబ్మరీన్ ఏది అని అడుగుతున్నారు మనకి. వేలా, వాగిర్, కర్రంజ్ అండ్ కాందేరి. స్కార్పియన్ క్లాస్కి చెందినటువంటి సబ్మరీన్ ఏంటి అంటే ఐఎన్ఎస్ వేలా. ఓకే, మనకి ప్రాజెక్ట్ 75 అని చెప్పి ఉంటుంది. సో ప్రాజెక్ట్ 75లో భాగంగా 6 సబ్మెరైన్స్ అనేవి నిర్మించడం జరిగిందనమాట. ప్రాజెక్ట్ 75లో భాగంగా 6 సబ్మెరైన్స్ అనేవి నిర్మించడం జరిగింది. ఫస్ట్ది ఏంటి అంటే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖాందేరి సెకండ్ది, ఐఎన్ఎస్ కరంజ్ థర్డ్ది. నెక్స్ట్ రకం ఏంటంటే ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వాగిర్, 6th వన్ ఐఎన్ఎస్ వాక్షీర్. అంటే ఏంటంటే వాక్షీర్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట. వాక్షీర్ అంటే మీనింగ్ ఒక ఫిష్. సో రీసెంట్గా ఈ ఐఎన్ఎస్ వాక్షీర్ అనేది ప్రవేశించడం జరిగిందనమాట. జల ప్రవేశం అనేది జరిగింది. సో ఐఎన్ఎస్ వాక్షీర్ గురించి కూడా ఇస్తారు. ఇది సిక్స్త్ క్లాస్ ఆఫ్ సబ్మరైన్ అనమాట ఐఎన్ఎస్ వాక్షీర్ అనేది. ఓకే, 98th క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ బికమ్స్ 101 కంట్రీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తెలుసు కదా, మొత్తం
అన్ని కంట్రీస్ కలిపి ఇండియా అండ్ ఫ్రాన్స్ చొరవతో ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పి సౌర శక్తిని ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మన ఇండియాలోనే గురుగ్రామ్లో ఉంది. ఓకే, సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరినటువంటి 101 కంట్రీ ఏంటి? యుఎస్ఏ. రీసెంట్గా 102 కంట్రీ కూడా జాయిన్ అయింది. అదేంటి అంటే యాంటిగ్వా అండ్ బార్బుడా. యాంటిగ్వా అండ్ బార్బుడా ఇదంతా ఒకటే కంట్రీ పేరండి, 2 కంట్రీస్ కాదు. యాంటిగ్వా అండ్ బార్బుడా ఈ కంట్రీ 102nd కంట్రీ, 101st కంట్రీ వచ్చి యుఎస్ఏ. అంతర్జాతీయ సౌర ఒప్పందంలో చేరినటువంటి 101 కంట్రీ యుఎస్ఏ, 2nd కంట్రీ యాంటిగ్వా అండ్ బార్బుడా. ఓకే, సో ఆన్సర్ ఏంటండి దీనికి? అమెరికా అన్నమాట, యుఎస్ఏ. 99th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్ నాట్ అవార్డెడ్ మేజర్ ధ్యాన్ చంద్ర ఖేల్ రత్న అవార్డ్? సో రీసెంట్గా అయినటువంటి టోక్యో ఒలింపిక్స్లో పథకాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మిగతా పర్సన్ ఎవరైతే ఉన్నారో అదే దీనికి ఆన్సర్ అనమాట. సో మన్ప్రీత్ సింగ్ హాకీ ఈయనకి ఇవ్వడం జరిగింది, మెన్స్ హాకీ ప్లేయర్ ఈయనకి ఇవ్వడం జరిగింది. ప్రమోద్ భగత్ పారా బ్యాడ్మింటన్ ఈయనకు కూడా ఇచ్చారు. మిథాలీ రాజ్ క్రికెటర్, ఈమెకు కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇచ్చారు. భవానీ దేవి ఈమెకి ఇవ్వలేదన్నమాట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఓకే, భవానీ దేవికి అర్జున అవార్డు అనేది వచ్చింది. సో అర్జున అవార్డు అనేది వచ్చింది, ఈమెకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వలేదు. ఈ ఒలింపిక్స్లో ఎవరైతే మెడల్స్ గెలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. 100 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ నాట్ ఏ పార్ట్ ఆఫ్ యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్? యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది కొన్ని సిటీస్ని క్రియేటివ్ సిటీస్ కింద గుర్తిస్తుంది అనమాట. అందులో లేనటువంటి సిటీ ఏంటి అని అడుగుతున్నారు. సో అసలు ఉన్నటువంటి సిటీస్ ఏంటి అంటే చెన్నై, వారణాసి, హైదరాబాద్, జైపూర్, ముంబై. సో జైపూర్ ఎందుకు అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, జైపూర్లో ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఆ కేటగిరీలో జైపూర్ని తీసుకోవడం జరిగింది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కింద. వారణాసి ఎందుకు అంటే మ్యూజిక్. హైదరాబాద్ ఎందుకు అంటే గ్యాస్ట్రో ఎంటోనమీ, అంటే మనకి స్టమక్ గ్యాస్ట్రిక్ సంబంధించిన వ్యాధులు అలాంటివి అధ్యయనం చేయడానికి టాప్ క్లాస్ వరల్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి హైదరాబాద్లో. అందుకే గ్యాస్ట్రో ఎంట్రోనమీ దాంట్లో కేటగిరీలో హైదరాబాద్ని తీసుకోవడం జరిగింది. ముంబైని ఎందుకు అంటే ఫిలిం కేటగిరీలో తీసుకోవడం జరిగింది. చెన్నై కూడా మ్యూజిక్ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. సో లేనటువంటి యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్లో లేనటువంటి సిటీ ఏంటి అంటే కోల్కత్తా. ఓకే, శ్రీనగర్ని కూడా తీసుకున్నారండి, సిక్స్త్ సిటీ శ్రీనగర్ రీసెంట్గానే ఇది కూడా. సో శ్రీనగర్ అనేది రీసెంట్గా తీసుకున్నారనమాట. ఓకే, సో యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్లో ఎన్ని సిటీస్ ఉన్నాయి? ఇప్పుడు 6 సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ జైపూర్, చెన్నై, వారణాసి, హైదరాబాద్, ముంబై అండ్ రీసెంట్గా శ్రీనగర్ అనమాట. ఓకే, సో లేనటువంటి సిటీ ఏంటి అంటే కోల్కత్తా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం 100 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులోంచి క్వశ్చన్స్ మీకు గ్యారంటీగా ఎగ్జామ్స్లో అయితే కనిపిస్తాయి. అప్కమింగ్ మీకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ కానీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ తెలంగాణలో 7th జరగబోతుంది. అలాగే సిఏపిఎఫ్ ఎగ్జామ్. సో ఈ 3 ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయినా రిపీట్ అవుతాయి. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఫాస్ట్గా చెప్పడం జరిగింది. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.